హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో మాత్రం చాలా రోజుల తర్వాత అడుగుతున్నాను. కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియో ప్రతి ఒక్క సెకండ్ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. దయచేసి ఎక్కువ లెంత్ లేకుండా లాగడానికే ట్రై చేస్తాను. చాలా నీట్గా క్లియర్గా నా వర్షన్ ఏంటని చెప్తాను. దెర్ ఈజ్ నో డౌట్. ఒక్కటి మాత్రం నిజం, ఈ ఎపిసోడ్ అనేది ఈ బిగ్ బాస్ సీజన్ 8కి గేమ్ చేంజర్ ఎపిసోడ్. దట్ ఈజ్ ఫర్ షూర్. అది పాజిటివ్ ఎపిసోడ్ ఫర్ గౌతమ్ అండ్ నెగిటివ్ ఎపిసోడ్ ఫర్ నిఖిల్. దట్ ఈజ్ ఫర్ షూర్ ఆల్సో. ఈ రెండు షూర్. ఒకటి గౌతమ్కి బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్, రెండు నిఖిల్కి చాలా నెగిటివ్ ఎపిసోడ్. ఇది ఇలాగే కంటిన్యూ అవుద్దా అంటే చెప్పలేం. కంటిన్యూ అవ్వచ్చు, లేదా తిరగబడి మళ్ళీ నిఖిల్ టాప్లోకి వచ్చి గౌతమ్ కృష్ణ మళ్ళీ పడిపోవచ్చు. ఏదైనా జరగచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు రేపు మళ్ళీ గౌతమ్ కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చే హింట్స్ ఇవన్నీ కలెక్టివ్గా వీళ్ళు ముందుకు ఎలా తీసుకెళ్తారు వీళ్ళిద్దరు కంటెస్టెంట్స్ అనే దాని మీద వాళ్ళ గ్రాఫ్ డిసైడ్ అయి ఉంటుంది. ఈ క్షణం ఈరోజు ఈ ఎపిసోడ్ రివ్యూలో నేను మాట్లాడే ప్రతి మాట ఈ పర్టికులర్ ఎపిసోడ్కి సంబంధించి అండ్ యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయనేది కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్నట్టుగా నాకు అనిపించి నేను చెప్పేస్తా. ఈరోజు ఎపిసోడ్లో నిఖిల్కి వాళ్ళ అమ్మగారు ఇచ్చిన హింట్స్ నిఖిల్కి ప్లస్ అవుతాయని మీరు అనుకుంటున్నారా, నెగిటివ్ అవుతాయని మీరు అనుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి. దాంతోపాటుగా రెండు యాంగిల్స్ చెప్తానండి. పాజిటివ్ అయ్యే యాంగిల్ ఎలాంటిది, నెగిటివ్ అయ్యే యాంగిల్ ఎలాంటిది. గౌతమ్ కృష్ణకి దూరంగా ఉండు అనేసి చెప్పింది, తనకి పాజిటివ్ అయ్యే అవకాశం ఏది, తనకి నెగిటివ్ అయ్యే అవకాశం ఏది అనేది కూడా మాట్లాడతాను. రెండు రకాలుగా మాట్లాడతాను. ఫైనల్గా నా ఒపీనియన్ చెప్తా కూడా. ఏది ఉండదండి. ఒకటి ఫస్ట్ లైన్గా వద్దామా, కొంచెం డిస్కస్ చేసుకుందామా. ఒకటి చెప్తానండి. బిగ్ బాస్ సీజన్ 8 బీభత్సమైన డల్లుగా సాగుతున్న టైంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి, ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత సీజన్ 8కి ఊపు వచ్చింది. ఆ తర్వాత ఇంతవరకు సీజన్ 8లో వైల్డ్ కార్డ్స్ వచ్చేంత వరకు ఒక్క రైవలరీ కూడా క్రియేట్ కానీ సిచ్యువేషన్లో ఉన్న ఆ సీజన్ 8లోకి సింపుల్గా గౌతమ్ కృష్ణ వచ్చి నిఖిల్ వర్సెస్ గౌతమ్ వర్సెస్ ప్రేరణ తీసుకొని వచ్చాడు. అట్లీస్ట్ 2-3 వీక్స్ నుంచిన. దాంతో సీజన్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిన సత్యం. నేను అందరి ఆడియన్స్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఆ లాంగ్వేజ్ బ్యారియర్స్ తీసేయండి. నేనేమంటాను, సింపుల్. నిఖిల్, ప్రేరణ, పృథ్వీ ఒక గ్రూపు కావాలనుకుంటే, అంటే వాళ్ళు ఇప్పుడు నేను నా ఉద్దేశం అది కాదు, వాళ్ళ గ్రూపు వీళ్ళ గ్రూప్ అని చెప్పండి. లాంగ్వేజ్ వైజ్గా డివైడ్ చేయొద్దు. గౌతమ్ బాగాలేదంటే గౌతమ్ బాగాలేదు, నిఖిల్ బాగాలేదు. ఆ లాంగ్వేజెస్ తీసేయండి, ఆ స్టేట్స్ తీసేయండి. ఒక కంటెస్టెంట్స్ లాగా చూడండి అనేది నా ఉద్దేశం. నేను ఫస్ట్ నుంచి అదే చూస్తున్నా, అదే చెప్తున్నా, అదే నా ఒపీనియన్. ఇప్పుడు ఇక్కడ రైవలరీ ఎప్పుడైతే ఫామ్ అవుద్దో అప్పుడే సీజన్ మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది. అలాంటి రైవలరీ నిఖిల్ వర్సెస్ గౌతమ్ వచ్చింది. ఆ రైవలరీలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 వర్సెస్ 1 వస్తే ఇతను వర్సెస్ ఇతను, ఈమె వర్సెస్ ఇతను, ఈమె వర్సెస్ ఈమె, ఏదొస్తే ఆ రైవలరీలో ఎవరిది తప్పు అయితే వాళ్ళు హీరో అవుతారు, విలన్ అవుతారు, ఎవరిది రైట్ అయితే వాళ్ళు హీరో అవుతారు సీజన్కి. అదే జరగద్ది. ఒక రైవలరీ ఫామ్ అయితే క్లైమాక్స్కి వెళ్ళేసరికి వాళ్ళిద్దరు స్టేజ్ మీద ఉంటారు. ఆ రైవలరీ కంటిన్యూ అయితే దాంట్లో ఫుల్ పాజిటివ్స్ ఉండేవాడు విన్నర్ అవుతాడు, నెగిటివ్గా ఉండేవాడు రన్నర్ అవుతాడు. అంతేగాని నెగిటివ్గా ఉన్న పర్సన్ భయంకరంగా పడిపోయి వెంటనే ఎలిమినేట్ అవ్వడు. ఒక పెద్ద రైవలరీ స్టార్ట్ అయితే అంతే, భీమసంగా నెగిటివ్ ఉండేవాడు కూడా వాటితో పాటు నిలబడతారు స్టేజ్ మీద. అలా ఉంటుంది బిగ్ బాస్. సో ఇప్పుడు మాట్లాడదామండి క్లియర్గా ఎవరెవరు ఏమేమి ఇచ్చారు, గౌతమ్ కృష్ణ నిఖిల్ పరిస్థితి ఏమవుతుంది. 100% చెప్తున్నానండి, ఈ సీజన్ ఈజ్ ఆల్ అబౌట్ నిఖిల్ వర్సెస్ గౌతమ్. వీళ్ళిద్దరిలో ఎనీవన్ కెన్ విన్ దిస్ సీజన్. ఎన్నిసార్లు అయినా ఉల్టాపల్టా అయ్యే అవకాశం ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ ఏమేమి వస్తాయని కూడా నేను క్లియర్గా చెప్తాను. ఎన్నిసార్లు అయినా ఉల్టాపల్టా అవుద్ది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం గౌతమ్ కృష్ణకి చాలా పాసిబుల్ వేస్ ఉన్నాయి గెలవడానికి. ఉన్నాయి, నిఖిల్కి కూడా ఉన్నాయి. కానీ నిఖిల్ దగ్గర ఇప్పుడు వెరీ డిఫికల్ట్ పోతుంది. ఈ పాత నుంచి నిఖిల్ కానీ బయటపడ్డాడంటే అసాధ్యమైన ప్లేయర్. అంతే, బయట పడితే గౌతమ్ కృష్ణ ఎలాగైతే వైల్డ్ కార్డ్గా వచ్చి ఎలిమినేట్ అయిపోయిందిరా గౌతమ్ పరిస్థితి అనుకున్న స్థాయి నుంచి ఈ స్థాయి దాకా వచ్చింది ఎంత అసాధ్యమో, నిఖిల్ ఇక్కడి నుంచి వాళ్ళ మదర్ ఇచ్చిన ఆ నెగిటివ్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొని వాటిని తీసుకుంటాడా తీసుకోకుండా ఉంటాడా అనేది మనకు తెలియదు. కానీ ఈ ఎపిసోడ్ తర్వాత, ఈ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి నిఖిల్ ఎలా ఆడతాడు, నిఖిల్ ఆడే ఆట కానీ వేరే రకంగా ఉందనుకోండి, అంటే పాజిటివ్ యాంగిల్ తీసుకెళ్ళాడు అనుకోండి, ఈ ఇన్పుట్స్ని ఎంత తీసుకోవాలి అంత తీసుకొని అసాధ్యమైన ప్లేయర్ అనుకోవాలి. కానీ వీటిని ఇన్పుట్స్ని తీసుకున్న దానికంటే మోతాదుకి మించి తీసుకొని కానీ వేరే రకంగా వెళ్ళిపోతే అయిపోయిందండి. ఇంకా సీజన్ అయిపోయింది, డొల్ అయిపోయింది.
వారు వన్ సైడ్ అయిపోద్ది. వాటి గురించి క్లియర్గా నేను ఆ పాయింట్స్ వచ్చినప్పుడు క్లియర్గా చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. ఎక్కడ మిస్టేక్ అయింది, వాళ్ళ మదర్ చెప్పింది ఎంతవరకు చెప్పు ఉండాల్సింది, లిమిట్స్ దాటి చెప్పేశారు. దానివల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజ్డ్ గేమ్ అయిపోతుంది. దట్టు అవతల వాళ్ళకి ఎనర్జీ తెచ్చే గేమ్ అది. తర్వాత చెప్తా ఉన్నాను ఇంకా అంతేనండి, ఇంక తప్పదు. ఇంక మనం ఇంకేముంది, ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే యష్మి వల్ల నాన్నగారు వచ్చారండి. ఆయన గురించి చదవాల్సిన అవసరం లేదు. వెరీ ప్యూరెస్ట్ సౌల్ అన్న ఫీలింగ్ వచ్చిందండి. క్లియర్గా కనపడతానే ఉంది. ఆయన చూస్తుంటుంటేనే అరే నాయన మన ఇంట్లో వాడరా, మన నాయన ఎట్టుండో అట్టే ఉండరు నాయన, మన పేరెంట్స్ గుర్తొచ్చేస్తారు, యాజ్ ఇట్ ఈజ్ మన నాయనే అన్న ఫీలింగ్ అందరికీ చాలామంది కలిగి ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. యష్మి గారు కూడా సేమ్ చెప్పడం, ఆవిడ ఏంటంటే చిన్నప్పటి నుంచి స్ట్రిక్ట్ ఫాదర్గా ఉన్నారు, ఎప్పుడు కూడా క్లోజ్గా లేడు. అలాంటి స్థాయిలో ఉండి అలాంటి స్ట్రిక్ట్ ఫాదర్ని చూసి ఈరోజు హౌస్లో ఇంత జోవియల్గా మీతో ఉన్నాడనేసి వెళ్ళిపోయిన తర్వాత లైవ్లో మాట్లాడతారు. ఆ పర్సన్ రాగానే ఎప్పుడైనా ఫాదర్ డాటర్ అంటే అది ప్యూరెస్ట్ రిలేషనింగ్, అంతే మామూలుగా ఉండదు. ప్యూరెస్ట్ విత్ అంటే ఆ ఫ్రెండ్లీ నేచర్ డిఫరెంట్గా ఉంటుంది. డాటర్ ఎప్పుడు కూడా ఫాదర్కే ఎక్కువ అటాచ్ అవ్వాలి, ఎక్కువ క్లోజ్గా ఉండాలనుకుంటారు. అలాంటిది ఆయన స్ట్రిక్ట్గా ఉంటాడని తెలిసి ఆయన లోపలికి వచ్చిన తర్వాత చాలా జోవియల్గా, చాలా క్లాస్గా, క్లోజ్గా మాట్లాడేసరికి ఆ అమ్మాయి భయంకరంగా హ్యాపీగా ఫీల్ అయింది, బీభత్సమైన ఎమోషనల్ ఫీల్ అయింది. రావడం ఆయన మామూలు జోవియల్గా స్వామి అందరితో టచ్ చేసుకుంటూ వచ్చాడు, అందరితో పద్ధతిగా వెనక ముందు తెలుగులోనే మాట్లాడుతూ. అది కొత్త విషయం ఏంటంటే హైలైట్గా అనిపించింది. వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ తెలుగు మాట్లాడారు. నిఖిల్ వాళ్ళ మదర్ పెద్దగా మాట్లాడలేదు కానీ ఓకే ఆవిడ ట్రై చేశారు. ఏనైతే 99% తెలుగే మాట్లాడాడు, అది కూడా చాలా రైట్ వేలో ఉంది, తప్పులేం లేవు. ఇక్కడ రాగానే అందరిని పలకరించాడు. గౌతమ్ని పలకరించాడు, డాక్టర్ గౌతమ్ కృష్ణ, తర్వాత డాన్సర్ తేజ, తర్వాత కమెడియన్ ఎంటర్టైనర్ అవినాష్, అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున పృథ్వీ, నిఖిల్ ఏమి ఘట్టంలో భలే ఉన్నావు నిఖిల్, ఇప్పుడే బాగున్నావు నిజంగా అనేసి అనడం. ఆ తర్వాత సరికి అయితే వీళ్ళది ఈ ట్రాక్ బాగా అనిపించింది నాకు. అవినాష్ మంచి ఎంటర్టైనర్ అబ్బా. ఈరోజు కూడా అవినాష్ వర్సెస్ అవినాష్ అండ్ అను గారు వచ్చారు కదా, వాళ్ళది బాగా ఉంది. కానీ తమ్నేల్ పెట్టడానికి స్పేస్ లేక పెట్టలేకపోయినా, ఆవిడది పెట్టాను అనుకో అవినాష్ది అను గారిది, మళ్ళీ యష్మి గారిది పెట్టలేదు అంటారు. ఇంతమంది పట్టట్లే అక్కడ. కాబట్టి ఈ మ్యాటర్ మీద రాగిచ్చేసాను, ఏమనుకోవద్దు. సో వీళ్ళ ట్రాక్ ఏంటంటే నిఖిల్కి లైన్, అదే యష్మి గారికి లైన్ వేస్తూ ఉంటాడు కదా కామెడీగా అవినాష్. అయితే ఈ పర్టికులర్ వారంలో టేస్టీ తేజ ఎంటర్టైన్మెంట్ కొంచెం బాగుంది అనిపించింది. అంతకుముందు వీళ్ళ ముందు తేలిపోయేది అవినాష్ రోహిణి ముందు. ఈ పర్టికులర్ వీక్లో వన్ లైనర్స్ ఏవైతే వేస్తున్నాడో అవి వర్కౌట్ అవుతున్నాయి తేజ రిలేటెడ్గా. ఇప్పుడు చూడండి, ఆయన వచ్చి ఆయన నిలబడగానే అనో వచ్చాడు అవునా అదే ఎట్టనోడు చూడరా బాడీ గిడి ఏమైనా ఉందంటే భయంకరమైన బాడీ ఉంది, నిన్ను ముక్కు మీద గుద్దితే నువ్వు కింద పడిపోతావు అని. ఎందుకంటే నువ్వు యష్మి లైన్ వేస్తున్నావు కదా, వాళ్ళ ఆయన వచ్చి నీకు వార్నింగ్ ఇస్తారనే సెన్సులు వాళ్ళు. దానికి నబీరులా అమ్మా టీ షర్టు పాయింట్ అంతా బాగా జబర్దస్త్గా ఉన్నాడు, మంచి కట్అవుట్ అన్నట్టు చెప్తాడు. అరే నాయన నేను బాత్రూమ్కి వెళ్ళి దాకుంటాను దానికోను ఫస్ట్ వద్దు దానికో. తర్వాత మళ్ళీ మీ తమ్ముడు వస్తున్నాయని చెప్పడం, బాబాయ్ అని చెప్పడం, లైవ్లో అయితే ఒక సీన్ హైలైట్ అది వేయాల్సింది. అమ్మ ఒకసారి బాబాయ్ అని పిలువమ్మ యష్మిని అంటాడు తేజ, యష్మి అవినాష్ బాబాయ్ అంటది. ఇవన్నీ చాలా ఫన్నీగా వచ్చినాయి. అవినాష్ బాబాయ్ అనిపించడం, మనోడేమో అంకుల్ అనమంటారా అన్న అనమంటారా అని అనడం, ఇవన్నీ చాలా ఫన్నీగా వచ్చినాయి లైవ్లో. సో ఓవరాల్గా అవినాష్ది రోహిణి గారిది టేస్ట్ తేజ ఫన్ జనరేట్ అవుతుంది. ఇక్కడ అవినాష్తో కూడా వచ్చి మాట్లాడేటప్పుడు ఆయన వాటర్ తాగుతుంటాడు. నేను లైవ్లో చూస్తున్నప్పుడు ఎందుకు వాటర్ తాగుతాను, తాగిన తర్వాత అవినాష్ మాట్లాడే ట్రై చేస్తే అవినాష్తో మాట్లాడాలంటే వాటర్ తాగిన తర్వాత మాట్లాడాలి. అంటే కనీసం ఆ ఇది ఉండాలి, ఓపిక ఉండాలనే సెన్స్లో, లేదా ఆయనతో మాట్లాడడం అంత ఈజీ కదని కామెడీ జనరేట్ చేస్తుంది ఆయన. అమ్మో మాస్టర్ తర్వాత చెయ్యి బిస్కెట్స్ కామెడీ జనరేట్ చేయడం, ఆయన చెయ్యి మామూలు నొప్పి కాదు, మా కట్అవుట్ నా మీద కోపం ఉన్నట్టుందంటే అవునన్నా నువ్వు అమ్మాయిలు అయినేస్తున్నాను కోపం ఉన్నట్టుంది అనేసి వీళ్ళు అనడం బాగుంది, గుడ్. ఆ ట్రాక్ వరకు గుడ్. తర్వాత వాళ్ళ ఫాదర్ ఏదైతే ఉన్నాడో, ఒక మదర్ రాంగ్ ట్రాక్లో ఆవిడ గేమ్ వెళ్తుంది అని తెలిసినప్పుడు ఆ ఫాదర్ వచ్చి ఇచ్చిన హింట్స్ అవ్వచ్చు టూ గుడ్ స్వామి. ఏమైనా అంటే ఆయనలో నిష్కల్మషమైన హింట్స్ ఇచ్చారు. దీంట్లో మీకు చెప్తాను, ఆవిడ నెగిటివ్స్ అంత డైరెక్ట్గా చెప్పారు. నిఖిల్కి సంబంధించిన నెగిటివ్స్ వాళ్ళ మదర్ చెప్తే తప్పు అంటున్నారు అవడాలంటే యష్మి గారికి నిఖిల్కి ఆ గేమ్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది గ్రాఫ్లో కూడా. ఆయన విన్నర్ మెటీరియల్, ఆల్మోస్ట్ మొన్నటిదాకా విన్నర్ ఆయనే, ఇంకెవరు పోటీ వెళ్ళారు. ఆ పర్సన్కి ఇవ్వాల్సిన హింట్స్ అవి కాదు, ఈ పర్సన్కి ఇవ్వాల్సిన హింట్స్ ఇవే. ఎందుకంటే ఈవిడ ఈ వీక్ వెళ్ళిపోతారు అనే సెన్స్లో ఉంది నెక్స్ట్ వీక్. అలాంటి కంటెస్టెంట్కి తప్పులు బాగా ఉన్నప్పుడు ఆవిడ సరిదిద్దుకుంటే మంచిది. కానీ విన్నర్ మెటీరియల్ అన్నవాడు
చిన్న చితకావి చెప్పి వదిలేయాలి తప్పించి ఎక్కువగా సపా ఇంజెక్ట్ చేస్తే కంప్ అయిపోద్ది. ఆ విషయానికి వచ్చినట్టు చెప్తా. ఈవిడికి ఇవ్వాల్సిన హింట్స్ ఇవే, ఎందుకంటే గేమ్ అంతా కొలాప్స్ అవుతుంది. ఈ టైంలో హింట్స్ ఇస్తేనే ఇంకేమైనా గేమ్ డెవలప్ అవుద్ది. దట్టు జనాలు ఏమనుకోరు, ఎలాగూ గ్రాఫ్ ఏం లేదు, ఇచ్చిన పెరిగితే పెరుగుద్ది కానీ తగ్గేదానికి ఏమీ లేదు కదా, ఆ రకంగా. సో ఇక్కడ ఏమేమి హింట్స్ ఇచ్చాడంటే నీట్గా మాట్లాడాడు స్వామి, భలే నీట్గా హింట్స్. అవినాష్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు, గౌతమ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు, నిఖిల్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు, అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు అందరి దగ్గర. తర్వాత సరికి అంత ఖుషిగా ఉన్నారు. 3 వీక్స్ నుంచి నీ టాస్క్ తగ్గింది, ఏంటంటే ఎప్పుడు చూసినా కామ్గా ఇలా కూర్చొని ఉంటావు అనేసి యాక్టింగ్ కూడా చేసి చూపించాడు. తర్వాత గేమ్ వల్ల కదా ఇక్కడ దాకా వచ్చావు, నువ్వు గేమ్ వల్లే కదా ఇక్కడ దాకా వచ్చావు, అదేం ఆడట్లేదు ఈ మధ్య, ఏంది నువ్వు ఇటు చేసావు, నువ్వు వేరే ఏదో థింక్ చేస్తున్నావు, అదొద్దు. ఇప్పుడు ఇండివిజువల్ గేమ్ నీ కోసం ఆడాలి, నీ కోసం ఆడాలి. ఇప్పుడు ఇండివిజువల్ గేమ్ నీకు ఇట్లానే ఊరికే కూర్చుంటే ఎలా, ఇట్లా ఊరికే కూర్చుంటే ఎలా, బయట బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. క్లియర్గా ఉన్నది చెప్పాడు, ఫ్యాక్ట్ బయట ఇలా ఉంది. దాంతోపాటుగా యోచన చెయ్యి, నీకు మనసులో ఏమనిపిస్తుందో, ఏం చేయాలనిపిస్తుందో ఆ టైంలో చేసుకో. అంటే నీకు టెస్ట్ ఇత్తేజ దెబ్బ వేయాలనుకో, గిడ్డో ఇంకోటి వేయాలనుకోండి అది, కానీ నువ్వు రోహిణికి హరితేజగా చెప్పడం ఎందుకు, హరితేజ పృథ్వీకి ఎందుకు చెప్పడం, దాని తర్వాత నామినేషన్ నువ్వు రోహిణిని చేయాలనుకున్నావు చెయ్యి, నువ్వు వెళ్ళి పృథ్వీకి చెప్పడం ఎందుకు, పృథ్వీ వెళ్ళి విష్ణుప్రియకి చెప్పడం, ఇవన్నీ బయట నెగిటివ్ అవుతుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నువ్వు అనుకున్న మనసులో ఏదైతే ఉందో, ఎవరిని చేయాలో, ఎవరికి దెబ్బ కొట్టాలో వాళ్ళకి నువ్వు మనసులో పెట్టుకుని దెబ్బ కొట్టుకొని అందరికీ చెప్పడం, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసినట్టు గ్రూప్ గేమ్ అన్నట్టు క్లియర్గా కనపడితే జనాలకు నచ్చట. ఎంత నీట్గా చెప్పాలో అంత నీట్గా అరటిపండు ఒలిసి నోట్లో పెట్టాడు. ఆ తర్వాత నీకు ఏదనిపిస్తే చెయ్యి, కానీ నువ్వు మనసులో పెట్టుకో, వేరే వాళ్ళు చెప్పొద్దు. తర్వాత స్టేజ్ మీద చూడాలి, కప్పు కొట్టాలా, అది బాగా భలే ఉంటుంది, అది అసలు ఎంత బాగుంటుంది, అది వేరు. స్టేజ్ మీద చూడాలా, నువ్వు కప్పు కొట్టాలి. యష్మి ఇన్ని డేస్ చూసావు కదా గేమ్ అంతా, అంత దూరం పోతానని నీకు అనిపిస్తుందా అనగానే ఆయన మంచి ఓవర్ హోప్స్ ఏమీ ఇలా వెంటనే ఏమన్నాడంటే, నీ కోసం ఆడితే పోతావు, ఎట్ట ఆడితే పోవు, అది ఆయన డైరెక్ట్గా చెప్పిన విషయం. తర్వాత యష్మి ఆడతా, అన్నీ కరెక్ట్ చేసుకుంటా ఆడతా. ఇప్పుడు ఏం లేదు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే తప్పేం కాదు, కానీ ఆ కరెక్ట్ చేసుకునేవి పాజిటివ్ వేలో కరెక్ట్ చేసుకుంటే తప్పు కాదు. ఇప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు యష్మి గారు ఉన్నారు, యష్మి గారు కరెక్ట్ చేసుకుంటే ఏమవుద్దంటే మనం ఏమనుకుంటాం, తను అడ్డు రాదు మనకి. ఇప్పుడు చాలామంది టాప్ రేస్లోకి వచ్చి ఈవిడ విన్నర్ మెడల్ ఇంత అవ్వదు, కాబట్టి ఆవిడని చూసే విధానం వేరేగా ఉంటుంది. ఒక విన్నర్ని తను కరెక్ట్ చేసుకుంటూ చూసే విధానం ఏముంటుందంటే, అరే ఆటంతా ఇప్పుడు దాకా వచ్చింది ఒక రీతిలో వచ్చి మేమేదో సపోర్ట్ చేస్తూ ఇంత రీతిలో ఉన్నవాడు ఒక్కసారి గేమ్ అంతా భక్తు బదులుగా అన్నట్టు, అంటే ఇప్పుడు దాకా ఆడింది రాంగా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ యష్మి గారికి అది వర్కౌట్ కాదు. అరే ఫ్యామిలీ వీక్ పెట్టిందే చేంజ్ చేసుకున్నాడు, కానీ ఎప్పుడు ఉండాలిగా చెప్తున్నావు కదంటే, అవును ఫ్యామిలీ వీక్ పెట్టిందే వాళ్ళు ఏదైనా ఇన్పుట్స్ ఇస్తే చిన్నవి మార్చుకోవడానికి, వాళ్ళు మొత్తం మార్చి పడేసాడే కాదు. కానీ యష్మి గారిలో ఉంటే చిన్న అంటే విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు అనుకున్న కంటెస్టెంట్స్కి మార్చుకున్నా ఏం కాదు, అదేం పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే వాళ్ళు సింపుల్ అండి, నిన్నటి దాకా ఉన్నది ఒక రూపంలో ఉంటే క్లియర్గా కొంచెం మార్చుకొని డైవర్షన్ తీసుకొని కొంచెం చిన్న మిస్టేక్, ఇప్పుడు అంత మిస్టేక్ అంటే ఏంటి తెలుసా, ఒకరికి నేను ఏదో ఒక ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూ మీద నీదే నాదే తప్పు అనుకుంటారు, ఆ పేరెంట్స్ వచ్చి నీదే తప్పనో ఇండైరెక్ట్ చెప్పారు అనుకోండి, దాన్ని అక్కడితో వదిలేసి అన్నట్టుగా ఆ ఇష్యూ. అలాంటి హింట్స్ ఓకే, అక్కడ వరకు ఇబ్బంది ఏమి లేదు. ఏది ఇలాంటి కంటెస్టెంట్కి వాళ్ళు అది మార్చుకొని దాని తగ్గట్టు వెళ్తారు. మొత్తం గేమ్ మొత్తం చేంజ్ చేసుకుని వెళ్తే ఫేక్గా అనిపిస్తుంది. ఏరా నిన్నటిదాకా ఉన్నది నిజమా, ఇప్పుడు ఉన్నది నిజమా, అంత చేంజెస్ చెప్పకూడదండి ఎవరు కూడా. అంత చేంజెస్ చెప్తే క్వైట్ మొత్తం మాట్లాడితే ఎవరికి ఎక్కువ వాల్యూ ఉంటుందంటే, ఇంతవరకు నువ్వు ఎలాగైతే ఆడావో అలాగే కంటిన్యూ చేస్తూ వెళ్ళి ఆ ఆటని చిన్నగా మార్చుకుంటూ వెళ్తే అది హైలైట్ అవుద్ది. కానీ ఇంతవరకు వెళ్ళిన రూట్ వేరే, నువ్వు ఇప్పుడు వెళ్ళబోతున్న రూట్ వేరే అన్నప్పుడు తేడా కొట్టుద్ది. అంటే నీకు ఆట అర్థం కావట్లా, నువ్వు అండర్స్టాండింగ్ చేసుకోవట్లా, ఇప్పుడు ఎవరో వచ్చి చెబితే నీకు నువ్వు భయంకరంగా చేంజ్ చేసేసుకున్నావు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది జరగబోతుంది. ఇప్పుడు యష్మి గారు ప్రస్తుతానికైతే ఆవిడ గేమ్ బాగా అంటే చెప్పిన ఇన్పుట్స్ తీసుకొని గ్రూప్ గేమ్ ఆడొద్దన్నారు, ఇండివిజువల్గా ఆడమన్నారు, వాళ్ళతో వీళ్ళతో డిస్కషన్ చేసుకోవద్దు, నామినేషన్ డిస్కస్ చేసుకోవద్దు. ఇది చెప్పినట్టు మీకు ఇలా లైవ్లో చెప్పేస్తాడు, నామినేషన్స్ నువ్వు డిస్కస్ చేసుకుంటున్నావు, నామినేషన్స్ డిస్కస్ చేసుకోవద్దు, అది రాంగ్గా వెళ్తున్నాం బయటకనే చెప్పాడంట. సో ఇవన్నీ చెప్పారు. ఇవి కానీ వాళ్ళు ఆవిడ ఫాలో అయ్యి టాస్క్లు గేమ్లు ఏదైనా వచ్చినప్పుడు ఆ ఒపీనియన్స్ కానీ నామినేషన్ రీజన్స్ కానీ బాగా చెప్తే చాలా దూరం వెళ్తారు, టాప్ 5 కూడా వెళ్ళొచ్చు. అదంతా ఆవిడ చేతిలో ఉంది. ఆవిడ దాన్ని ఏ రకంగా మార్చుకుంటారని, మార్చుకోమన్నాడు కాదనేసి 100% ఒకే రోజు మార్చుకున్నాను అనుకోండి. ఇప్పుడు సింపుల్ అండి, వచ్చి నువ్వు విష్ణుప్రియతో కలువు కొంచెం అది ఇది అని అనుకోండి, సింపుల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా ఎవరైనా వచ్చి ఎవరికైనా
వెంటనే సాయంత్రానికి ఒక గంట తర్వాత వెళ్ళి ఫుల్ క్లోజ్ అయిపోయి ఫేక్ వ్యాపారం చేసిన అనుకో కంపోద్ది. ఆర్గానిక్గా క్రియేట్ అయ్యేటప్పుడు తెలివిగా ఆర్గానిక్గా క్రియేట్ అవుతుంది అన్న సెన్స్లో క్రియేట్ చేసుకుంటే నిదానంగా 4-5 రోజులకి 5 రోజులకి కలిస్తే ఒక ఆర్గానిక్ బాండింగ్ ఉంటుంది. నువ్వు చెప్పాడు కాదని సెకండ్లో చేసావు అనుకోండి, అది తెలివైన పని కాదు. నువ్వు ఇన్పుట్స్ని కూడా తెలివిగా తీసుకెళ్తే, నేను అదే అనింది, నిఖిల్ కానీ ఇన్పుట్స్ నెగిటివ్గా వచ్చాయి అన్నంత మాత్రాన అతను అయిపోయినట్టు కాదు, దాన్ని కూడా తెలివిగా తీసుకెళ్ళచ్చు. అలా తెలివిగా తీసుకెళ్ళి వెళ్తే తను మళ్ళీ దెబ్బ కొట్టచ్చు గౌతమ్కి. ఆ పాయింట్లు వచ్చినప్పుడు చెప్తాను. సో సూపర్ అనిపించారు వాళ్ళ నాన్నగారు. తర్వాత నీకోసం ఆడితే వస్తావని చెప్పగానే యష్మి ఆడతానది ఆ టాస్క్ పెట్టరు. ఏందైతే ఇంకా చాలాసేపు ఉంది స్వామి, అందరితో ఎన్ని జూకులేస్తాడు. తెలుగు కన్నడ ఒకటే, ఎంత ఏముంది, కర్ణాటకలో భలే చూస్తారు ఈ బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ అన్నీ భలే మాట్లాడాడు. నిఖిల్ మాట్లాడు తెలుగు కన్నడ ఒకటే అని, వీళ్ళు మాట్లాడారు, ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి. అవన్నీ లేపేశారు, ఎందుకంటే 1 అవర్లో ఎన్ని నేస్తాడు. సో ఆ టాస్క్ ఆడాడు. 21,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తే ఆయన క్యూట్గా తక్కువ వచ్చిందా, బెజార్ అవద్దు, వాడుకోవద్దు, నా వల్ల తక్కువ వచ్చిందని అది అంటాడు పాపం. అయ్యో ఏమి లేదు అంకుల్. ఆ తర్వాత వెళ్ళి అందరి సమక్షంలో బేజార్ మాడుకోబేడి అంటే, మీరు ఏం బాధపడద్దు, మా పాప ఏదైనా నోజారి ఏదైనా అనున్నా తప్పు చేస్తున్నాను క్షమించండి, సారీ అన్నట్టుగా నేను చెప్తున్నాను అన్న సెన్స్లో చెప్పిన విధానం ఏదైతుందో, లవ్ యూ మగలే అని అంటాడు చూసారా, ఆ మగలే కోసం అతను సారీ ఫీల్ అవుతున్నా అని చెప్పిన విధానం ఏదైతుందో, తండ్రి అంటే జనరల్ ఐడియల్ ఫాదర్ క్వాలిటీస్ అంటారు చూసినా, వన్ ఆఫ్ ద ఐడియల్ ఫాదర్ క్వాలిటీస్ అవి. అంటే వాళ్ళ కూతురిది గేమ్ షోలో ఉంది. ఆ గేమ్ షోకి గెస్ట్గా వెళ్ళిన ఈయన తన గేమ్ని నా వల్ల ఏదైనా మార్చడానికి ప్రయత్నం చేద్దాం, నా వల్ల ఏదైనా మార్చడానికి, తన గ్రాఫ్ పెంచడానికో, హౌస్ మేట్స్కి తన మీద ఉన్న కోపం తగ్గించడానికో నేను ఏం చేయగలను అంటే, నేను ఒకసారి చెబితే మేబీ అవ్వచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల తెలియజేసిందిలే, నేను కూడా సారీ చెప్తాను ఏదైనా తప్పు చేస్తుంటే అని ఆయన తక్కువ చేసుకొని చెప్తున్న విధానం ఏదైతుందో, ఆవిడ మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తుంది మనకి. కూడా వాళ్ళు కూడా అబ్బాయి అదేమి అంకుల్, గేమ్ ఇస్ గేమ్ 2 సార్లు చెప్తాడు. తప్పు చేస్తుంటే ఏమనుకోవద్దు, సారీ చిన్నపిల్ల అన్నట్టుగా, అదంతా గేమ్లోనే చేసి ఉంటుందిలే అన్నట్టుగా సూపర్ అంతే ఆయన. నెక్స్ట్ సరికి నిఖిల్ ఫుడ్ తీసుకొని వచ్చాడు. ఫుడ్ తినిపించవచ్చు అంటే పోయి కలుపుకొని వచ్చాడు, ఆయన తినిపించాడు. తర్వాత వెళ్ళేటప్పుడు సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ టేస్టీ తేజ నేర్పించాడు, ఇది వేసాడు. టేస్టీ తేజ వాళ్ళ మదర్ను గుర్తు చేసుకుని ఏడుస్తున్న టైంలో వెళ్ళి ఎందుకు ఏడుస్తావని ఓదార్చిన విధానం బాగుంది. తేజ అది డ్రామాటిక్ అని చాలామంది ఇంకా ఫీల్ అవుతుంది, నేను ఏం చేయలేను. నిజంగానే హౌస్లో చాలామంది నిన్న అర్ధరాత్రి ఏం జరిగిందంటే, యష్మి వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ డిస్కస్ చేసుకునే టైంలో పృథ్వీ అంటాడు, నిఖిల్ అంటాడు, నబీల్ అంటాడు, బిగ్ బాస్ ప్లీజ్ అతను వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ని పంపించండి బిగ్ బాస్ ప్లీజ్ అని అందరూ రిక్వెస్ట్ చేస్తుంటారు. ఆ టైంలో పృథ్వీ లేదు, నాకు తెలిసిన 90% పంపించరు, ఎందుకంటే అదొక ప్రక్రియ పెట్టి హాఫ్ ఎపిసోడ్ అంతా అదే వచ్చినప్పుడు దాని త్రూ డెసిషన్ తీసుకున్నప్పుడు పంపించరు అనుకుంటున్నా అని గట్టిగా నమ్ముతున్నారు హౌస్ మేట్స్ అందరూ. ప్రేరణ కూడా రోజుకి 2 ఓజీలు 1 వైల్డ్ కార్డు పేరెంట్స్ వస్తున్నారు, తేజాకి ఊరు లేరు కదా రారు అని చెప్పేసింది. అందరికీ డౌట్ ఉంది. అలాంటి టేస్టీ తేజాకి ఆ ఎమోషనల్ ఇదిలో అతనికి కూడా డౌట్ ఉంటుంది కదా రారని, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఏడుస్తూ ఉండు. దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వస్తే నార్మల్గానే అందరూ ఎమోషనల్ అవుతున్నారు, ఇతను ఏడ్చి దానికి ఏముంది, ఇతను పేరెంట్స్ రారన్నప్పుడు దాన్ని ఏం తప్పట్లేము. తర్వాత సరికి అయిపోయిన తర్వాత యష్మి గారు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్కి చెప్తున్నాడు తేజ, ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ మా అమ్మని పంపించండి బిగ్ బాస్, నేను ఎప్పుడు ఆడవలేదు బిగ్ బాస్, ఇదే ఫస్ట్ టైం ఆడుస్తున్నాను బిగ్ బాస్, అది ఇదని బాగా బాధపడుతూ ఉంటే ఆ సీన్ హైలైట్ సీన్ ఏంటంటే, ఇలా యాంగిల్లో నిఖిల్ చూపిస్తారు, నిఖిల్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఏది, ఎందుకంటే నేను కూడా ఓటేసాను కదా నీ ఫీలింగ్, నిన్న కూడా అన్నాడు గిల్ట్ ఫీల్ అవుతున్నానే, అది యాక్టింగ్ కాదబ్బా, రియల్గా జెన్యూన్ ఆ ఎమోషనల్ ఫీల్ అవుతుంటాడు నిఖిల్ అక్కడ. అది చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, అంటే వాళ్ళకి బాధ ఉంది, నిజంగానే ఫ్యామిలీ వీక్ రాదు ఎవరైతే వస్ట్ అని అంటారో అని ఉంటే వాళ్ళు వేసిండేవాళ్ళు కదా, ఎంత డబ్బులు కట్టేనా ఏమన్నా ఉన్నాయో కూడా వేసిండేవాళ్ళు కదా, ఎవరు కూడా తెలియదు కదా పాపం, వాళ్ళకి జరిగిన సిచ్యువేషన్ బట్టి ఇతను వర్స్ట్ అనుకున్నారు వేస్తారు. దీనికి ఇప్పుడు సారీ ఫీల్ అవుతున్నారు. అది భయంకరంగా అనిపించింది ఆ సీను, వాడి కెమెరా యాంగిల్స్ కానీ అవన్నీ. ఆ తర్వాత ఏమంటారంటే, కావాలంటే నన్ను సీజన్ మొత్తం నామినేట్ చేయండి బిగ్ బాస్, ప్రాబ్లం లేదు బిగ్ బాస్, నేను వచ్చినది దీనికోసం బిగ్ బాస్ అని భయంకరంగా బతిలాడుతూ ఉంటాడు. బతిలాడుతున్నప్పుడు ఈ సీన్ చూపించారు కదా, తర్వాత నిఖిల్ కూడా బతిలాడుతాడు బిగ్ బాస్ ఏమన్నా ఛాన్స్ ఉంటే చూడండి అని. అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ నెక్స్ట్ డే ఇక్కడ హైలైట్ సీను గౌతమ్కి భయంకరమైన ఎలివేషన్ సీన్ ఏంటంటే, చిన్నవే అండి బిగ్ బాస్ హౌస్లో విన్నర్ని డిసైడ్ చేసేది, కానీ ఎక్కువ వారాలు ఉంటాడా తక్కువ వారాలు ఉంటాడా అని డిసైడ్ చేసేది చిన్నవే. దాంట్లో ఇదొకటి. గౌతమ్ కృష్ణ ఏం చేశారంటే, ఆల్రెడీ రోహిణి గారు చేశారు, నా పేరెంట్స్ నేను సాక్రిఫైస్ చేస్తాను, వాడి పేరెంట్స్ని పంపించండి నేను సాక్రిఫైస్ చేస్తానని ఆవిడ అన్నారు. సేమ్ ఆవిడ ఎలాగైతే అన్నారో గౌతమ్ కృష్ణ అన్నాడు. ఇక్కడ దీని రెండిట్లో కొంత డిఫరెన్స్ ఏంటంటే,
గౌతమ్ కృష్ణ అండం రోహిణి అండం బోత్ ఆర్ నాట్ సేమ్. రోహిణి గారికి టేస్టీ తేజకి ఫుల్ ఆఫ్ క్లోజ్ బాండింగ్ ఉంది ఈ సీజన్లో, ఒకరికొకరు హెల్పింగ్ నేచర్ ఇవన్నీ ఉన్నాయి. కానీ గౌతమ్ కృష్ణకి తేజకి లాస్ట్ సీజన్ ఉంది, ఈ సీజన్లో నిన్న మొన్నే కొంచెం ఇష్యూ జరిగింది. తర్వాత నెగిటివ్ ట్యాగ్ సెల్ఫీస్ అనే నెగిటివ్ ట్యాగ్ కూడా ఇచ్చినాడు వీకెండ్లో. ప్లస్ కొంచెం గుడ్డేసారైన కోపంలో కూడా ఉన్నారు ఇద్దరికి అది ఉంది. కానీ ఈ పర్టికులర్ టైంలో ఓన్లీ రోహిణి గారు గౌతమ్ కృష్ణ మాత్రమే నాది సాక్రిఫైస్ చేస్తాను, కావాలంటే పంపించండి బిగ్ బాస్, నాకు ఆ మదర్ ఫీలింగ్ ఏంటి అదేంటి తెలుసు అని అనడం. ఏ పేరెంట్స్ వచ్చినా కూడా లాస్ట్లో గౌతమ్ కృష్ణ అతను తడతా ఉండడం, బాధపడొద్దురా అని వదరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ చాలా బాగున్నాయి. బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తున్న విధానం కానీ టూ గుడ్ ఫ్రమ్ గౌతమ్ కృష్ణ. అంటే వీళ్ళిద్దరు మాత్రమే జెన్యూన్గా, మిగతా వాళ్ళు కూడా జెన్యూనే, కానీ వాళ్ళ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తారని ఎవరన్నా, వీళ్ళిద్దరు మాత్రమే ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తారనేంతట్టుగా బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసింది. వెరీ గుడ్ గెస్చర్ ఫ్రమ్ గౌతమ్ కృష్ణ. ఈ చిన్నవే మనకి ఆ మైలేజ్ని తీసుకొచ్చేది. అలాగని మైలేజ్ కోసం చేస్తున్నట్టుగా అనిపించకూడదు, అది అలా అనిపించాలి మళ్ళా. అది సింపుల్ అబ్బా. అంటే గేమ్ అంటే ఎట్లా అంటే మైలేజ్ చేస్తున్నట్టుగా, మైలేజ్ కోసం చేస్తున్నట్టు అనిపించకూడదు. ఎందుకు ఇక్కడ అనిపించలేదు కూడా దానికి లాజిక్ చెప్తా. గౌతమ్ కృష్ణ లాస్ట్ టైం ఉన్నాడు, 13వ వారం ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఈ వీక్ వైల్డ్ కార్డ్స్లో వచ్చాడు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ రాకపోయినా పర్లేదు. ఈ వీక్ వైల్డ్ కార్డ్స్లో వచ్చింది రోహిణి గారు కూడా ఫ్యామిలీ మెంబర్లు రాకపోయినా పర్లేదు అనే ఫీలింగ్లో ఉంది అమ్మాయి. కానీ టేస్ట్ అయితే చేయండి, లాస్ట్ వీక్ మిస్ అయింది, ఈ వీక్ రావాలనేసి వచ్చాడు కాబట్టి తనది వేరు. అది అర్థం చేసుకొని లాజికల్గా మాట్లాడినప్పుడు అది మైలేజ్ కోసం చేయలేదని మనకు అర్థమవుతుంది. అది నా ఉద్దేశం. దట్టు ఫ్యామిలీని గుర్తు చేసుకుని ఏడ్చే మెంటాలిటీ అది కాదు కాబట్టి గౌతమ్ కృష్ణ అది ఎప్పుడు నెగిటివ్ అనిపిస్తుంటే, ఎప్పుడు ఫ్యామిలీని మిస్ చేసుకుని ఏడుస్తూ ఉండేవాడు కూడా కెమెరాల ముందుకు పోయి ఇతనికి అవసరమైన కూడా ఫేక్ యాక్టింగ్ చేశాడు అనుకోండి, నాకు వద్దు మా తేజకి పంపించమని, అది వేరే రకంగా పోట్రే అవుద్ది. సో ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యా ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ నేను చెప్పినట్టుగా ప్రతి సీజన్లో ఈ సాంగ్ రావాల్సిందే. సో ఇది అయిపోయిన వెంటనే కామెడీ టాస్క్ స్టార్ట్ అయ్యేదమ్మా. నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలామంది, మా వాడు నీళ్ళు తెచ్చినట్లేడు, ఆల్మోస్ట్ చాలామంది ఆ పన్నీ టాస్క్ని చూసుంటారు సరిగా. ఇంత ఎమోషన్స్ మధ్య ఆ టాస్క్ని అసలు అబ్జర్వ్ చేస్తుంటారు. రియల్గా చెప్పాలంటే నేను స్కిప్ చేసుకుంటూ చూసా ఆ టాస్క్ని. గుడ్, ఓకే, ఎవరి పోర్షన్ వాళ్ళు బాగా చేశారు, కానీ అది నేను ఎక్కల, నాకు అది అయిపోయింది. తర్వాత సరికి నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు, ఆంటీ వచ్చారు, మా అమ్మవారు వచ్చారు. సో వాళ్ళు వచ్చిన వెంటనే అందరితో బాగా మాట్లాడారయ్యా. నేను ఇందాక ఆల్రెడీ చేశాను దాని మీద వీడియో. అందరితో చాలా ప్యూర్ హార్ట్తో మాట్లాడారు. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ, అందరికీ ప్రేమను పంచినట్టు భయంకరంగా లవ్ యూ చెప్పి అందరితో చాలా బాగా హార్ట్ఫుల్గా మాట్లాడారు వాళ్ళ మదరు. సో ఇక్కడ ఈవిడిచ్చిన హింట్స్ అన్నీ ఇన్ని కదండి. నాకు అనిపించిన ప్రతి హింట్, డౌట్ వచ్చిన ప్రతి హింట్ చెప్తా. అది 100% అదే ఉండొచ్చు, అవ్వకపోవచ్చు, కానీ నాకు అనిపించింది చెప్తా. ఏమైందంటే వచ్చి అందరితో బాగా మాట్లాడడం, పృథ్వీ వల్ల అంకుల్ బర్లేలా రాలేదా అనగానే చెప్పకూడదంట. ఎందుకంటే అంకుల్ ఇన్ ద సెన్స్ స్టేజ్ మీదకి వస్తుంటాడు ఆయన, అది శనివారం కాబట్టి ఇంక చెప్పకూడదు అన్నట్టుగా అన్నారు. తర్వాత వాళ్ళ మదరు నిఖిల్ ఇదంతా అయిపోయినాయా. ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడేటప్పుడు స్పెషల్గా మాట్లాడింది ఎవరెవరితో చూడండి. ఇవన్నీ మేబీ హింట్స్ అవ్వచ్చు, మేబీ ఆర్ మే నాట్. గౌతమ్తో చాలా స్పెషల్గా మాట్లాడద్ది, నబీల్తో చాలా స్పెషల్గా, అంటే వాళ్ళతో మాట్లాడే విధానం, హగ్ చేసుకుని మాట్లాడే రే లవ్ యూ రా గౌతమ్ రా అనడం, ఇవన్నీ కొంచెం స్పెషల్గా అనిపించింది. సో ఆ స్పెషల్ మూమెంట్స్నే ఇప్పుడు ఏమవుతుందంటే, ఏ ఫ్యామిలీ మెంబర్ని చూసుకోండి వస్తే చేసేది రెండే అండి. వాళ్ళ కొడుకు కానీ, వాళ్ళ అల్లుడికి కానీ, వాళ్ళ మొగుడికి కానీ, వాళ్ళ భార్య కానీ వచ్చి హింట్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ముందు అందరూ మాట్లాడుకునేయండి. ఇవి నేనే మాట్లాడుకునేదే, వేరే కంటెస్టెంట్లు మాట్లాడుకునేదే, వెళ్ళే ముందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పేసి వెళ్తారు అందరూ. ఒకవేళ ఫ్యామిలీ వీక్ వస్తే నువ్వు ఎలాంటి హింట్స్ ఇస్తావో, నువ్వు వేసుకొచ్చే శారీ కాడి నుంచి, నువ్వు చెప్పే హింట్స్ కాడి నుంచి, నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడతావు అనే కాడి నుంచి నేను దాన్ని బట్టి తెలుసుకుంటాననేది అందరూ అనుకూడదండి. అలాంటి హింట్స్ అందరూ ఇస్తారు. సో నాకు అక్కడ అనిపించింది. సో గౌతమ్ కృష్ణతో బాగా మాట్లాడి హక్ చేసుకుని ఐ లవ్ యూ రా గౌతమ్ అనేసి అంత క్లోజ్గా పిలిచిన విధానంగా చూస్తే, సో గౌతమ్ కృష్ణకి బయట పాజిటివ్ ఉందని ఇండైరెక్ట్గా తెలియజేయాలని ఆవిడ అనుకున్నారు. దెర్ ఇస్ నో డౌట్. ఏ ఫ్యామిలీ మెంబర్ అని అనుకోండి, బాగా పాపులారిటీ బయట ఉన్న వాళ్ళతోనే కొంచెం ఎక్కువ మాట్లాడతారు. అది ఎందుకంటే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కంటెస్టెంట్కి తెలియాలి. సో వీళ్ళకి ఎక్కువ పాపులారిటీ ఉంది తెలుసుకొని ఆవిడ చూడండి, నబీల్తో బాగా మాట్లాడారు, నిఖిల్తో బాగా మాట్లాడారు. ఇక మిగతా వాళ్ళతో ఓకే, మిగతా వాళ్ళతో పెద్దగా ఏం మాట్లాడాలంటే మాట్లాడారు. ఇక్కడ పృథ్వీతో కూడా బాగా మాట్లాడారు. ఎందుకంటే పృథ్వీ వల్ల నిఖిల్కి యూజ్ ఉంది, బాగా క్లోజ్ బాండింగ్ ఉంది. పృథ్వీ ఎక్కడ మోసం చేయట్లేదు, వెనక పక్క బ్యాక్ పిచ్చింగ్ లేదు ఆయన గురించి, కాబట్టి ట్రూ ఫ్రెండ్షిప్ ఉంది, కాబట్టి ఎక్కువ దూరం పోవట్లేదు. కానీ యష్మి గారికి ప్రేరణ గారి వల్ల ఈయనకు నెగిటివ్ వస్తుంది అనేసి వాళ్ళిద్దరికి దూరంగా ఉండమన్నది. ఆ పాయింట్ గురించి మాట్లాడతాం. ఇక్కడ ఆవిడ ఏమన్నారంటే,
వాళ్ళ మదర్ కేసరి బాత్ కూడా చేసి పెట్టారు, అది ఎపిసోడ్లో రాలేదు లైవ్లో. నిఖిల్ని గ్రూప్ గేమ్ ఆడొద్దు, ఓకేనా? ఇంకా ముందు ఇప్పటి వరకు ఓకే, ఇది చూడండి పాపము ఆవిడికి చెప్పి పంపించున్నా బాగుండు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అనవసరంగా కంపు చేసేసారు అబ్బా ఈ ఎపిసోడ్లో. నిఖిల్ది క్లియర్లీ కంపు. గ్రూప్ గేమ్ ఆడొద్దు అనేదే వీళ్ళంత డైరెక్ట్గా చెబితే ఓకే. వీళ్ళెవరికి, నిఖిల్కి అదే ప్రేరణకి కూడా చెప్పడానికి లేదు, యష్మి గారికి పృథ్వీకి చెప్తే ఓకే. ఎందుకంటే మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే వీళ్ళ టీంలో ఎక్కువ గ్రూప్ గేమ్ ఆడింది వాళ్ళిద్దరే. కానీ నిఖిల్ది ఒకే ఒక్క సిచ్యువేషన్లో గ్రూప్ గేమ్ లాగా అనిపించింది ఏంటంటే తనకు బెనిఫిట్ అయ్యే గ్రూప్ గేమ్ ఎప్పుడు ఆడలేదు. వాళ్ళ కోసం ఏదో చేస్తాడు తప్పించి ఇతనికి బెనిఫిట్ చేసుకోవాలనేసి ఇతనే కంటెండర్షిప్ ఇవ్వమని అడగడు, సూట్ కేసు ఇవ్వమని అడగడు, తనకి ఏమీ లేదు. తనకి కంపల్లో ఎక్కడైందంటే ఆ పర్టికులర్ టాస్క్లో అయింది, ఆ వాటర్ టాస్క్లో కూడా వాళ్ళిద్దరి వల్ల అయింది. వాళ్ళిద్దరే గొడవ వేసుకున్నారు, వాళ్ళిద్దరే గౌతమ్ కృష్ణ స్టాండ్ తీసుకోలేదు. దానికి ఇతను ఆటలాడుతున్న టైంలో స్టాండ్ తీసుకోకుండా గౌతమ్ కృష్ణకి ఇతనికి తీసుకునేసరికి క్లియర్లీ గ్రూప్ గేమ్లా కనపడింది. దాంతోపాటుగా వీళ్ళందరూ క్లోజ్గా ఉన్న టైంలో నామినేషన్స్ గురించి గట్టిగా డిస్కస్ చేసింది యష్మి అండ్ పృథ్వీ. కానీ ఒక సిచ్యువేషన్లో మాత్రం నిఖిల్ కూడా డిస్కస్ చేశాడు. సో ఓవరాల్గా గ్రూప్ గేమ్ మనకు కనపడుతున్నప్పుడు నామకే వాస్ కంటెస్టెంట్కి ఆ సలహా ఇస్తే ఓకే, కానీ విన్నర్ రేంజ్లో ఉన్న కంటెస్టెంట్స్కి వచ్చి గ్రూప్ గేమ్ వద్దు ఇండివిజువల్గా ఆడని తెలివిగా చెప్పుంటే బాగుంటుంది. మనకి ప్రేక్షకులకు అర్థం కాకుండా నీ గేమ్ నువ్వు గట్టిగా ఆడు, వేరే వాళ్ళ గురించి అవసరం లేదు, సింపుల్గా ఏదైనా లాగుంటే బాగుంటుంది. కానీ గ్రూప్ గేమ్ వద్దు, ఇండివిజువల్ గేమ్ ఆడు. ఇప్పటివరకు ఆడింది ఓకే ఇప్పటివరకు ఆడింది ఓకే అని ఆవిడే చెప్పి ఇప్పటిదాకా గ్రూప్ గేమ్ ఆడారన్న సెన్స్లో చెప్పేశారు. అప్పుడు ఏమవుద్ది, ఇప్పటివరకు గ్రూప్ గేమ్ ఆడారా, అది అన్ఫేర్ కదా. ఇప్పటివరకు గ్రూప్ గేమ్ ఆడలేదని డిఫెండ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఫ్యాన్స్ పరిస్థితి? వాళ్ళు మదరే వచ్చి గ్రూప్ గేమ్ ఆడారు ఇప్పటివరకు ఓకే, కానీ ఇక ముందు ఆడొద్దు అని క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు కదా అని డిఫెండ్ చేసుకోవడానికి కష్టం అవుద్ది. ఎవరైతే ఇన్ని రోజులు డిఫెండ్ చేస్తున్నారో వాళ్ళ డిఫెండింగ్ స్కిల్స్ తగ్గిపోతాయి. దాంతోపాటుగా ఇంకా చూడండి ఎన్ని మైనస్లు అవుతాయో. ఓకే, హార్డ్లీ 1 month ఉంది కదా ఇండివిజువల్గా ఆడు అంటే 100 month ఉంది ఇండివిజువల్గా ఆడు. ఇంతకుముందు ఆడితే ఓకే. ఆ తర్వాత సరికి జీతో ఎక్కువ ఫైట్ డిఫెన్స్కి వెళ్ళొద్దు. ఇక్కడండి మొత్తం కోల్పోయి బీభత్సమైన ఎలివేషన్ గౌతమ్ కృష్ణకు వచ్చింది ఇక్కడని. ఈ పర్టికులర్ పాయింట్లో ఎలివేషను, దాంతోపాటుగా బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ రేస్లోకి బీభత్సమైన ఫోర్స్ఫుల్గా వచ్చిండు గౌతమ్, బీభత్సమైన ఫాస్ట్గా దూసుకొని వచ్చాడన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇది ఎలివేషన్ ఎలా అంటే రెండండి, ఒకటి ఎలివేషన్, ఒకటి తుస్బేషన్. అంటే ఇంక అసలు అది ఇంకా అంటే అతనితో ఎందుకు అనే సెన్స్లో 2 యాంగిల్స్ చెప్తానండి. నెంబర్ 1 ఎలివేషన్ యాంగిల్ ఏంటంటే గౌతమ్తో ఎక్కువ డిఫెన్స్కి వెళ్ళొద్దు, ఫైట్ డిఫెన్స్కి వెళ్ళొద్దు, అండ్ నామినేషన్స్ దాకా పోవద్దు, నామినేషన్స్ కూడా వేయొద్దు. ఎలివేషన్ పాయింట్ చెప్పుకోవాలంటే నువ్వు డిఫెన్స్కి వెళ్తే గౌతమ్ కృష్ణతో డిఫెన్స్లో గౌతమ్ కృష్ణ అనే రైట్ అవుతున్నాడు. ఎందుకంటే ఆ రోజు ఏదైతే వాటర్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ తర్వాత నామినేషన్ జరిగిందంటో నిజంగానే గౌతమ్ది పై చేయి, దెర్ ఈజ్ నో డౌట్. కాబట్టి అలా అతని దగ్గరికి అతను ఏదైతే ఉందో డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళొద్దు అని చెప్పినట్టు అది ఎలివేషన్. ఎందుకంటే అతను బాగా మాట్లాడుతుండో నీ దగ్గర పాయింట్స్ లేవు. తర్వాత రెండో ఎలివేషన్ ఏంటంటే నామినేషన్స్ వేయొద్దు. నామినేషన్స్ వేసే కొద్దీ తను ఇంకా పవర్ఫుల్గా ఉంటాడు, తనతో నామినేషన్ చేసేటప్పుడు నువ్వు సరిగా మాట్లాడకపోతున్నావు అనే సెన్స్లో కూడా వస్తుంది. ఇది ఎలివేషన్ పాయింట్. ఎలివేషన్ కాకుండా నువ్వు అసలు అతను పట్టించుకోవద్దు, గౌతమ్ అంత సీన్ లేదని చెప్పే పాయింట్ ఏంది చెప్పమంటారా, నువ్వు గౌతమ్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళొద్దు అంటే గౌతమ్ది ఏం లేదు, అనవసరంగా నువ్వు తనతో డిఫెండ్ చేసి తనని హీరో చేస్తున్నావు, అది తగ్గించుకొని అది డిఫరెంట్ సలహా ఇచ్చినట్టు. దాంతోపాటుగా నామినేషన్స్ వేయొద్దు, నామినేషన్ వేసినప్పుడు తనకు నువ్వే ఇండైరెక్ట్గా కంటెంట్ ఇస్తున్నావు, నీతో ఫైట్ చేసే ఛాన్స్ ఇస్తున్నావు కాబట్టి తను అక్కడ ఎలివేట్ అవుతున్నాడు. సో డోంట్ గివ్ హిమ్ స్పేస్ ఇవ్వద్దు. ఎందుకంటే తను వైల్డ్ కార్డ్లో వచ్చాడు, నువ్వు ఆల్రెడీ టాప్లో ఉన్నావు. తను వైల్డ్ కార్డ్గా వచ్చినప్పుడు తను నీతో ఫైట్ చేస్తే తను హీరో అవుతాడు, అంతేగాని నువ్వు తనతో ఫైట్ చేస్తే నీకు వచ్చేదేమిలా, ఆల్రెడీ నువ్వు టాప్లో ఉన్నావని. అది ఆవిడ ఇంటి ఎలా ఇచ్చారని నాకు అనిపించిందంటే, ఇది పాజిటివ్ యాంగిల్లో నిఖిల్కి చెప్పాలంటే క్లియర్గా మోకాల మీద గీరుతూ ఉంటారు సింగిల్ హ్యాండ్తో. అవి ఇంట్లో ఉండేవి అంటే నువ్వు ఇప్పుడు టాప్లో ఉన్నావు, దయచేసి గౌతమ్ కృష్ణతో అవసరం లేదు, నువ్వు అనవసరంగా డిఫెండ్ మోడ్లోకి వెళ్ళి తనని పెద్దవాడిని చేస్తున్నావు, తనది ఏమి లేదనే సెన్స్లో ఇది గౌతమ్కి నెగిటివ్ యాంగిల్ మాట్లాడుకోవాలంటే. ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చండి, కానీ ఏదైనా అవని ఒకటి మాత్రం రాంగ్ అండి, ఇంత ఓవర్ హింట్లు అవ్వడం వల్ల ఇది ఇట్టైనా అవని అట్టయినా అవని. కానీ నిఖిల్కి ఇప్పుడు ఈ సందర్భంలో ఏమి చేయాలి అనేది అర్థం కాని సిచ్యువేషన్ అండి. అసలు ఏం చేయాలని ఇప్పుడు మన గౌతమ్కి నెగిటివ్ యాంగిల్లో ఈవిడ చెప్పింది అనేసి అనుకుంటే ఆవిడ వచ్చే టైంకి గౌతమ్ కూడా ఈక్వల్ ఓటింగ్లో ఉన్నాడు అన్ని పోల్స్లో. అది చూసినప్పుడైనా అది ఎలివేషన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు అతనితో పెట్టుకుంటున్నావు, ఇక్కడ దాకా ఈక్వల్ పాయింట్స్ అని కొంచెం సరేలే ఇట్టైనా తీసుకోవచ్చు అటైనా తీసుకోవచ్చు అనే యాంగిల్ ఉంది. దీని తర్వాత పాయింట్లకి
ఇట్ట తీసుకునే ఛాన్స్ లేదు. గౌతమ్కే పాజిటివ్ యాంగిల్లో తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. చెప్తామనండి ఏం పాయింట్స్ వచ్చిందంటే, ఇక్కడ ఏం పాయింట్ వచ్చిందంటే, నీ విషయంలో తప్పు అనిపిస్తే, ఇది బాగా చెప్పారు ఆవిడ, నీ విషయంలో తప్పు అనిపిస్తే నామినేషన్ వేయి. కానీ అతను ఏమంటారంటే, నిఖిల్ తప్పు చేస్తే వేస్తున్నాను నామినేషన్ అంతే అంటే వేయొద్దు అని చెప్తుందిగా, తప్పు చేస్తే వేస్తున్నాను. వాళ్ళమ్మ నీ విషయంలో తప్పు అనిపిస్తే వెయ్యి, కానీ వేరే వాళ్ళ పాయింట్స్తో వేయొద్దు, తప్పు చేస్తున్నావు ఆ విషయంలో. 2 సార్లు తప్పు చేశారండి. నేను క్లియర్గా చెప్తున్నా, తను రాంగ్ చేశాడని నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, ఆ నామినేషన్లో చెప్పాను. వేరే వాళ్ళ నామినేషన్ పాయింట్స్ తీసుకొని వస్తుండు. మొన్న అక్క అనే పాయింట్ యష్మి గారి నామినేషన్ పాయింట్, నిన్న గుడ్డేసిన దగ్గర యష్మి గారి పక్కన ఉన్నారు, పృథ్వీ రిలేటెడ్ పాయింట్ జోడించేశాడు. సో ఇతని నా రిలేటెడ్ పాయింట్ కాకుండా వాళ్ళిద్దరు రిలేటెడ్ పాయింట్స్తోనే లాస్ట్ 2 వీక్స్లో వేసాడు. అలా చేయొద్దు, అలా తప్పు చేస్తున్నావు అని కూడా డైరెక్ట్గా అనౌన్స్ చేస్తారు ఆవిడ. సో దాని మీనింగ్ ఏంటి, లాస్ట్ నామినేషన్స్లో నువ్వు పృథ్వీ రిలేటెడ్గా యష్మి గారి రిలేటెడ్గా వేసిన నామినేషన్లో నీది రాంగ్ అంటే అగైనెస్ట్ మాట్లాడిన గౌతమ్ కృష్ణ అది టెస్ట్ ఇచ్చేది అది రైట్ అనే కదా అర్థం. ఇక్కడ ఎలివేషన్ వాళ్ళ మదరే ఇచ్చారు గౌతమ్ కృష్ణకి ఇవ్వాల్సిన ఎలివేషన్. నువ్వు తప్పు చేసావు, నువ్వు యష్మి పాయింట్స్ మీద నామినేట్ చేసి నువ్వు తప్పు చేసావు. అలా చేసినప్పుడు అవతలోడు రెచ్చిపోయి డిఫెన్స్ మోడ్లో ఎక్కించి మాట్లాడాడు, నువ్వేం మాట్లాడలేక సిచ్యువేషన్కి వెళ్ళిపోయావు, నీది అక్కడ మిస్టేక్ ఉంది అని ఇక్కడండి ఎలివేషన్ ఇచ్చింది గౌతమ్ కృష్ణకి. ఇది మిస్టేక్ చేశారు వాళ్ళ అమ్మగారు. సో వాళ్ళు ఏం చేస్తారు, పేరెంట్స్కి ఇది ఎలా చెప్పాలి ఏంటని తెలియదు, వాళ్ళకి నిష్కల్మషంగా వాళ్ళ కొడుకు చెప్పాలనుకుంటారు. కానీ ఇది రాంగ్ అనేది నా ఉద్దేశం. అనవసరంగా ఆ గేమ్ స్పాయిల్ చేశారన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు నువ్వు ఆడిన గేమ్ వేస్ట్, నువ్వు ఆడిన మిస్టేక్స్ ఉన్నాయి, ఇప్పుడు అన్నీ మార్చేసి నువ్వు కొత్తగా గేమ్ స్టార్ట్ చేయని డైరెక్ట్గా చెప్పినట్టు అనిపిస్తుందండి. నువ్వు నామినేషన్స్లో నువ్వు మాట్లాడే రాంగు. దాంతోపాటు ఇంకా దారుణంగా ఏం చెప్పారంటే, వైని కంట్రోల్ చేయి, అతిగా గ్రూప్గా ఆడొద్దు, వైని కంట్రోల్ చేయంటే యష్మితో ఏదైతే ఉందో ఈ రిలేషను అది ఇది ఇష్టం అనేది కెమెరాలో ఉన్నప్పుడు ఒకరా, కెమెరాలో ఒక లేనప్పుడు ఒకలాగా అనేది పోర్ట్రే అవుతుంది చూసారా, ఆ ఎపిసోడ్స్ ఏ వచ్చి బీపై బి వచ్చి సిపై, అది కొంచెం బాగాలేదు, అది కంట్రోల్ చేయని సెన్స్లో ఆవిడ చెప్పారు. దాంతోపాటు గ్రూప్ గేమ్ ఆడొద్దు, వాళ్ళతో కలిసి నువ్వు గ్రూప్ గేమ్ ఆడాలి, నామినేషన్ డిస్కస్ చేయాలి, ఇవన్నీ చేయొద్దు, అది తప్పు, అది బయటికి వేరేలాగా పోతుంది అన్న సెన్స్లో చెప్పారు. ఇక్కడ యష్మి గారిది ఎందుకు చెప్పుంటారంటే, యష్మి గారు రిలేటెడ్ కానీ యష్మి గారే అండి ఎక్కువ గ్రూప్ గేమ్ ఆడేది, ఎక్కువ ఓవర్ స్ట్రాటజీలు ఆడేది. దీనివల్ల ఏంటంటే ఆ యష్మి గారు ఈయనకి బాగా క్లోజ్గా ఉండడం వల్ల తనకి లేని సందర్భంలో కూడా తనకు గ్రూప్ గేమ్ అంటగట్టే సిచ్యువేషన్ వస్తున్నాయి. దాన్ని బట్టి ఆవిడ వల్ల నీకు నెగిటివిటీ వస్తుందని ఏదైతే ఇచ్చారో సలహా, అది మంచి సలహా అండి. కానీ దాన్ని అంత డైరెక్ట్గా ఇవ్వకుండా ఉండాల్సిందండి. అందరితో నీకు సంబంధం లేదు, ఇండివిజువల్గా ఆడుకో అని చెప్పేసి వెళ్ళి భలే ఉంటుంది. కానీ డైరెక్ట్గా యష్మి అని వై అని చెప్పడం వల్ల కష్టమండి. ఇంకా తను ఎలా ఇప్పుడు అంత పెద్ద ఇన్పుట్ ఇచ్చినప్పుడు నిఖిల్ ఎంత తెలివైనోడైనా ఎలా డీల్ చేస్తాడు చెప్పండి. రేపు ఉదయానికి యష్మికి దూరం అయితే నెగిటివ్, గ్రాడ్యువల్గా దూరం అవ్వాలి. ఆ గ్రాడ్యువల్గా దూరం అయ్యే టైంలో కూడా అది ఆర్గానిక్గా అనిపించాలి. అనిపించకపోతే వాళ్ళ మదర్ చెప్పాడు కాబట్టి ఇవన్నీ యాక్టింగ్ చేస్తున్నాడు అనేసి లేనిపోని బ్లేముల మీద బ్లేములు భరించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది నిఖిల్కి. అది ఫుల్ నెగిటివ్. దీన్ని ఎలా డీల్ చేస్తారనేది వెరీ టఫెస్ట్ జర్నీ అండి. ఇక్కడ 2 ఉన్నాయండి. ఇక్కడ కూడా మనం వేరే యాంగిల్ ఆలోచిస్తే ఇవాళ మదర్ యష్మికి దూరంగా ఉండమన్నాటికి తన గేమ్కు నెగిటివిటీ వస్తుందని, తన నెగిటివిటీ ఇతనికి అంటుకుంటుందని. రెండేది, నువ్వు యష్మితో ఎంత క్లోజ్గా ఉంటే ఈ పర్టికులర్ వీక్ ఏమైంది చూసారా, యష్మి గారు సేవ్ అవుతున్నారు అంటే 99% రీజన్ నిఖిల్ ఓట్స్, 90% నిఖిల్ ఓట్స్, 10% ప్రేరణ గారు ఓట్స్. సో నీ వల్ల కూడా ఆవిడ సేవ్ అవుతున్నారు అన్నప్పుడు ఆవిడ నువ్వు పక్కన పెట్టుకొని టాప్ 5 టాప్ 6 దాకా తీసుకొని వస్తే అది తనకే ఇబ్బంది. ఎందుకు చెప్పమంటారా, ఒక విన్నర్ మెటీరియల్ అన్నవాడికి వాళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఆవిడ అంటే నీకు క్లోజ్గా ఉండే పర్సన్ నీతో పాటు టాప్ 5కి లాస్ట్ వీక్ దాకా రాకపోతే తనకు పడాల్సిన ఓట్లు స్ప్లిట్ అయ్యి నీకు పడతాయి, అప్పుడు నీకు మార్జిన్ పెరుగుద్ది. కాబట్టి నువ్వు వాళ్ళతో క్లోజ్గా ఉండి నీతో పాటు తీసుకొని వచ్చే కానికంటే కొంచెం దూరం పెట్టు, వాళ్ళు ఎలిమినేట్ అయితే వాళ్ళ ఫ్యాన్స్ నీకు వేస్తారనే సెన్స్తో కూడా చెప్పుంటారు. దాంతోపాటుగా ఆవిడ నెగిటివిటీ నీకు వస్తుందని కూడా చెప్పుంటారు. సేమ్ అండి, ఈవిడి వరకు ఓకే అండి, నేను అర్థం చేసుకుంటా. ప్రేరణ గారు ఏం చేశారో నాకు అర్థం కాలే. ప్రేరణ గారికి నిఖిల్కి ఏ సంబంధం లేదు. ఎందుకు అలా చేశారో, వాళ్ళ మదర్ గారు ఎందుకు ఆ హిట్లు ఇచ్చారో నాకు తెలియదు. నాకు అనిపించిన యాంగిల్ చెప్తాను. ఏం చేశారంటే, వైన్ కంట్రోల్ చేయి అన్నీ చెప్పారు. తర్వాత నిఖిల్ నేనేమో ఆడలేదు గ్రూప్ అనగానే ఇంకా మీద ఇండివిజువల్గా ఆడాలి, నువ్వు ఆడుతున్నావు అనే సెన్స్లో చెప్తున్నారు ఆవిడ. అతను ఆడలేదన్నా కూడా తర్వాత సరికి ఇన్ని రోజులు ఆడావు కదా, ఇంకా ముందు నీ కోసం మాత్రం ఇన్ని రోజులు ఆడావు కదా, గ్రూప్ గేమ్ ఆడావు, వాళ్ళ కోసం ఆడావు, వీళ్ళ కోసం ఆడావు, నీ కోసం ఆడు. ఇవన్నీ నెగిటివ్స్ అండి. ఇన్ని రోజులు తప్పు చేశాడు నిఖిల్ అనే సెన్స్లోకి వస్తుంది. ఇప్పుడు మార్చుకుంటే ఇప్పటికిప్పుడు వాళ్ళ మదర్ చెప్పాడు కూడా మార్చుకున్నట్టు వస్తుంది. ఇవన్నీ మామూలు అండి, ఇంకా కష్టమే. తర్వాత సరికి అందరూ వెయిట్ చేస్తున్నారు, కప్పుతో రావాలి, యువర్ జెన్యూన్ పర్సన్, ఐ లైక్ ఇట్ అనేసి మంచి పాజిటివ్గా మాట్లాడారు. తర్వాత
పీ నుంచి దూరం ఉండు కొంచెం సరిగ్గా లేదు అది పీ నుంచి దూరం ఉండు అనగానే నిఖిల్ అమ్మాయి అబ్బాయి, ఎందుకంటే పృథ్వీ కూడా ఉండు కదా, అమ్మాయి పీ నుంచి దూరంగా ఉండు, ప్రేరణ గురించి దూరంగా ఉండు, ఓకేనా. ఏదో అప్పుడు లెగ్ మీద ఇట్లా ఇలా అంటున్నారు, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం అనే సెన్స్లో అంటున్నారండి ఆవిడ. నాకు అర్థమైంది మాత్రం సింగిల్ ఫింగర్తో. సో ఇప్పటి వరకు ఫస్ట్లో ఉన్నావు, దాన్ని కాపాడుకునే సెన్స్లో చెప్పారన్న ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ నెగిటివ్స్ మార్చుకో, వాళ్ళ దోలికి పోవచ్చు, వీళ్ళకి సీనియొద్దు వాళ్ళకి సీనియొద్దు అన్నట్టుగా తెలివిగా చెప్పారన్న ఫీలింగ్ వచ్చింది. సరే, కొన్ని తెలివిగా అనుకోవచ్చు, కొన్ని తెలియకుండా అనవసరమైన ఓవర్ హింట్లు ఇచ్చేసి కంపు చేశారు. సో ఇక్కడ ప్రేరణ గారి ఓవర్ హింట్ అని నా ఫీలింగ్ అండి. ప్రేరణ గారిని ఎలా అవాయిడ్ చేస్తాడు ఆయన? ప్రేరణకి ఆయనకి అంత క్లోజ్ బాండింగ్ లేదు అక్కడ, ఏం పెద్ద ఓవర్గా ఏం లేదు. ఏమై ఉండొచ్చు అంటే చెప్తానండి, గౌతమ్ ఈ ఇచ్చిన ప్రతి హింటు 90% ఆఫ్ హింట్స్ గౌతమ్ రిలేటెడ్గానండి. అదే గౌతమ్కి ఎలివేషను. ప్రేరణ గారికి నిఖిల్కి డైరెక్ట్ పెద్ద ఓవర్ ఏం లేదు ర్యాపో. కానీ అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, గౌతమ్కి నిఖిల్కి గొడవ జరుగుతుంది, గౌతమ్కి ప్రేరణకి గొడవ జరుగుతుంది. ఈ టైంలో నిఖిల్ ప్రేరణ క్లోజ్గా ఉండే కొద్దీ తనకి ఎలివేషన్ వచ్చి తను ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు అనే సెన్స్లో తనకు దూరం చేయి. ఎందుకంటే నువ్వు ఇంకా తెలివిగా, నిఖిల్ ఏం చేస్తున్నాడు, తెలివిగా కొంచెం బాగానే ఉంటున్నాడు గౌతమ్తో. కానీ ప్రేరణ గారు అంత ఇదిగా ఏం లేరు, నాన్ స్టాప్ రోజుకు ఫైట్ జరుగుతానే ఉంది. ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుద్ది, వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్నారు, నువ్వు ప్రేరణ ఒకటిగానే ఉంటున్నారు. దానివల్ల లేనిపోయింది నీకు కూడా అంటుకునే ఉంది అవకాశం ఉంది, నెగిటివిటీ. దాంతోపాటు సేమ్ స్ట్రాటజీ యష్మి గారికి ప్రేరణ గారికి, వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అయితే టాప్ 5లో లేకుండా ఉండి, నిఖిల్ టాప్ 5లో ఉన్నప్పుడు తనకు వాళ్ళ ఓటింగ్ పడడం వల్ల వాళ్ళు అనుకునే ఫ్యాన్స్, సీరియల్ ఫ్యాన్స్, ఇంకో ఫ్యాన్స్, అన్ని రకాల ఓట్లు ఇతనికే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పృథ్వీకి చెప్పాల్సిన అవసరం లేదు. పృథ్వీ వల్ల ఇతను క్లోజ్గానే ఉంటున్నాడు, పృథ్వీ ఏం ఆశించట్లే. కానీ పృథ్వీ కూడా మధ్యలో టాప్ 5 లేకుండా వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళిద్దరిలో ప్రేరణ గారికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి ప్రేరణ గారి పేరు కూడా ఇంక్లూడ్ చేశాడు. తను టాప్ 5కి వెళ్ళకుండా ఉంటే వీళ్ళకి ప్లస్ కాబట్టి నా ఉద్దేశం. దాంతోపాటుగా గౌతమ్ రిలేటెడ్గా ఉన్న నెగిటివిటీ ప్రేరణ గారి వాళ్ళు కూడా ఇతను కూడా అంటుకునే అవకాశం ఉంది లేనిపోయింది. కాబట్టి తనను కూడా దూరం పెట్టు. దట్ టు బ్లడీ ఎఫర్ట్స్ యూజ్ చేసింది కాబట్టి అది కూడా నెగిటివ్ సెన్స్లో ఉండొచ్చు. అండ్ ఓవరాల్గా ఏం లేదండి, వాళ్ళిద్దరి వల్ల ఇతనికి చెడ్డ పేరు వస్తుంది అనేది ఆవిడ ఉద్దేశం. ఇంక మనం ఏమన్నాం, యష్మి గారిది ఓకే కానీ ప్రేరణ గారిది ఎందుకు చెప్పారని నాకు అర్థం కాలే. ఇంకేదైనా ఆలోచిస్తే ఇదే ఆలోచించాలా, టాప్ 5కి రాకుండా ఉంటే బాగుంటుందేమో అనే సెన్స్లో ఏమన్నా అవాయిడ్ చేస్తే ఏమన్నా టాప్ 5కి రాకుండా ఉంటారేమో, ఓట్లు ఏమైనా డిస్ట్రిబ్యూట్ అవుతాయేమో అనుకున్నారేమో, ఏమో నాకు తెలియదండి. ఇంకొక్కటే నాకు అనిపించింది, ప్రేరణ గారికి చెప్పింది అనవసరం. ఈ ఓవర్ హింట్స్ ఇవ్వడం వల్ల అతని బ్రెయిన్లో రేపు ఉదయం ఎలా నడుస్తుంటే చెప్పండి, ఎవరికి ఏ టైంలో ఎలా స్టాండ్ తీసుకోవాలో, ఎంత సేఫ్ గేమ్ ఆడాలో, ఎక్కడ సీరియస్ అవ్వాలో అర్థం కాని సిచ్యువేషన్ అండి. ఒక హింట్ ఇస్తే దాన్ని ఏదో ఒకటి చేయొచ్చు, కానీ 4-5 హింట్లు ఇచ్చాడు అనుకోండి, గట్టి హింట్లో మొత్తం కొలాప్స్ అండి. ఏదైనా కొంచెం చేంజ్ చేసేటట్టు ఉండాలా. మొత్తం ఇంతవరకు ఆడిన గేమ్ను క్వైట్ ఆపోజిట్ చేయమన్నట్టు చెప్పారు కూడా. ఇంతవరకు ఉన్నది ఎవరితో క్లోజ్గా, యష్మితో ప్రేరణతో, వాళ్ళ ఎదురుతో క్లోజ్గా ఉండొద్దనే. అంటే ఏం చేయాలా? ఇంతవరకు రైవలరీ జరుగుతుంది, రోజు ఇష్యూ జరుగుతుంది గౌతమ్తో, అతనితో పెట్టుకోవద్దు, అతను నామినేట్ చేయొద్దనే. ఇంకేముంటుంది చెప్పండి? అతను వచ్చి నామినేట్ చేసాడు ఇప్పుడు గౌతమ్తో పెట్టుకోవద్దు, గౌతమ్తో డిఫెన్స్ మోడ్కి వెళ్ళొద్దు, తనకి నామినేషన్ రీజన్ లేకపోతే చేయొద్దు అన్నప్పుడు గౌతమే వచ్చి చేసాడు అనుకో నిఖిల్కి. అప్పుడు నిఖిల్ ఏం చేయాలా? ఎంత గట్టిగా మాట్లాడాలో తెలియదు, ఎంత స్లోగా మాట్లాడాలో తెలియదు, ఎన్ని కన్ఫ్యూజ్గా ఉంటుందండి. అది తప్పండి. అది వాళ్ళ మదర్ మాత్రం ఇవ్వాల్సిన దానికంటే ఓవర్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఇది చాలా పెద్ద దెబ్బ నిఖిల్కి, మీరు చూస్తూ ఉండండి దీనివల్ల అయ్యేది. కానీ దీన్ని మళ్ళీ తిప్పి కొడితే మాత్రం నిఖిల్ మామూలుగా అప్రిషియేట్ చేయలేం, ఓవర్గా అప్రిషియేట్ చేయొచ్చు. ఎలా తిప్పి కొట్టాడు దీన్ని, తను ఆవిడ సలహాలు కానీ కరెక్ట్గా తీసుకోకుండా మళ్ళీ యష్మి గారితో ప్రేరణ గారితో అంతే క్లోజ్గా ఉంటూనే తను ఇండివిజువల్ గేమ్ ఆడుతూ కానీ గౌతమ్ తప్పు చేసినప్పుడు గౌతమ్తో బేవసమైన స్ట్రాంగ్ పాయింట్స్ పెడితే మామూలుగా లేదు నిఖిల్ గ్రాఫ్. అలాంటి సిచ్యువేషన్ జరిగితే, కానీ అదంత ఈజీ సిచ్యువేషన్ కాదు. చూద్దాం, జరగవచ్చు కూడా, అది జరిగితే మాట్లాడదాం. తర్వాత సరికి ప్రేరణ కొంచెం డీప్గా తీసుకుంటుంది, ఏదైనా కూడా ఎక్కువ తీసుకుంటుంది, అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అవుతుంది అనే సెన్స్లో చెప్పారు ఆవిడ. తర్వాత సరికి నాకు సాంగ్ ఒకటే తెలుసురా, ఆ సాంగ్ అది, ఆ సాంగ్ లైన్స్ పాడుకున్నారు. దీంట్లో కూడా ఏదో హింట్ ఉందని అనుకుంటున్నాను నేను, మీరు ఒకసారి ఆలోచించండి అదేమన్నా హింట్ ఉందని. ఆ రోజు సరికి టాస్క్ ఆడారు, టాస్క్లో మటన్ వచ్చింది. ఆ రోజు ఆ మటన్ తీసుకొని వచ్చి కూడా 1 kg మటన్ వచ్చింది, అందరికి కలిపి లైవ్లో చూపించి థ్యాంక్ యూ, ప్రతి మొక్క మీద మీ పేరు ఉంటుంది అంటే అనేసి అవినాష్ కామెడీ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ అయిపోయింది, ఆవిడ చాలా ప్రేమగా అందరితో మళ్ళీ ఐ లవ్ యూ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత అవినాష్కి మొత్తం అందరికీ 1 hour 10 minutes అట్లా ఇస్తే ఇతనికి మాత్రం 1 hour 40 minutes 2 hours ఇచ్చాడు అవినాష్కి. లైవ్లో ఎంతసేపు ఉన్నారంటే అంతసేపు ఉన్నారు. ఎంతసేపు అంటే అను గారు ఎవరు ఏది అడిగినా డైరెక్ట్ చెప్తున్నారు. గౌతమ్ వచ్చి మీ అవినాష్ కాకుండా గౌతమ్ వదిన అని పిలిచే విధానం చాలా బాగుంది. వదిన నీకు అవినాష్ కాకుండా ఇంకెవరు ఫేవరెట్ ఇక్కడ అంటే ప్రేరణ అని చెప్పద్దు, అందరికి వండి పెడతారు కదా, ఎనర్జీ రావాలి కదా అని. సో తేజ వచ్చి ఆ గుడ్లు టాస్క్లు ఏమైందంటే అది చెప్తుంది.
ఆ తర్వాత ఆ రోజు నామినేషన్లో ఏమైందంటే ఇది చెప్పింది. రోహిణి గారు ఇంకోటి జరిగితే ఆ రోజు సిచ్యువేషన్లో ఎపిసోడ్లో ఏమొచ్చింది, ఏం జరగలేదు, ఏమైంది, విష్ణుప్రియ రిలేటెడ్గా ఇలా తిప్పితే అయిపోద్ది కదా కిచెన్లో అనేది చెప్పింది. ఏ రోజు చెప్పింది, ఎక్కడ చెప్పింది, తప్ప రైట్ వచ్చింది అన్నీ చెప్పేస్తుంది. అడిగినట్టు చెప్పారే సార్, చాలాసేపు ఉన్నారు. సో దీన్ని బాగా డిజైన్ చేశారు బిగ్ బాస్ టీం. చీకట్లో 1 అవర్ పడుకోండి అని బిగ్ బాస్ చెప్పి అలసిపోయినట్టుగా వీళ్ళందరినీ, మీరు పడుకోండి నిద్రపోండి ఒక 1 అవర్ అని చెప్పి నిద్రపోయేదాకా ఉంచి, నిద్రపోయిన తర్వాత అలో చేశారు. దట్టు తనకిష్టమైన బ్లాక్ డ్రెస్సు, యష్మి గారు బ్లాక్ డ్రెస్లో ఉన్నారు. ఆ టైంలో ఆవిడని కూడా బ్లాక్ డ్రెస్లో లోపల పంపించారు. చెప్పులు ఆడ వదిలేసి స్లోగా నడుచుకుంటూ వచ్చి పక్కన పడుకొని చేతులు వేసేసరికి ఆ బ్లాక్ డ్రెస్ కనపడి అమ్మ ఏమైనా ఎవరు వచ్చారా పక్కన అనుకొని చూసి షాక్ అయినా. సో చాలా రొమాంటిక్గా, చాలా నాటిక్గా క్రియేట్ చేశాడు బిగ్ బాస్. ఇదంతా బాగానే ఉంది. దీని తర్వాత ఈవిడికి హింట్లు అడిగితే వీళ్ళతో పాటుగా ఓజీ వాళ్ళతో కూడా బాగుండంటే, ఎక్కడ నాకు అవినాష్ నచ్చింది ఏంటంటే దాన్ని కూడా కామెడీ చేసి ఆల్రెడీ యష్మితో కూడా ఉన్నా కదా అంటాడు. ఆవిడ ఇంకా ఏదైనా చెప్పబోయారు అనుకున్నా ఇతను కామెడీ చేశారు కదా, మళ్ళీ కామెడీలోకి పోయింది. సో ఓవరాల్గా హింట్లు ఇచ్చింది ఏంటంటే అందరితో బాగుండు, అన్నీ బాగానే ఆడుతున్నాం అంతే, అంత మించి ఎక్కువ ఇవ్వాలి. ఇది అయిపోయిన తర్వాత ఆ కంపాటబిలిటీ టెస్ట్ పెడితే కొన్ని మాత్రమే చెప్పగలిగారు, ఇద్దరు ఒక ఆన్సర్లు చెప్పాలి అనేసి బిగ్ బాస్ చెప్తాడు. వీళ్ళిద్దరికీ చాలా స్పేస్ ఇచ్చాడు, మంచిగా డిజైన్ చేశాడు వీళ్ళిద్దరి కోసం. ఇంకా ఆ తర్వాత సరికి అక్కడ యాక్షన్ రూమ్లోకి తీసుకెళ్ళి లైట్స్ ఆఫ్ అన్నారు కదా, కామెడీకి లైట్స్ ఆఫ్ అంటే బిగ్ బాస్ అది అంటాడు. సరే యాక్షన్ రూమ్లోకి బావని అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి అక్కడ లైట్లు ఆఫ్ చేస్తే వీళ్ళిద్దరు కిసి పెట్టుకుంటా హక్ చేసుకుంటా ఉంటే మళ్ళీ లైట్లు ఆన్ చేయడం చాలా ఫన్నీగా లాగాడు. గుడ్, బాగుంది. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా అయితే ఒక్కటి నాకు అనిపించిందయా, అను గారు ప్రతి కంటెస్టెంట్తో హార్ట్ఫుల్గా చాలా జోవియల్గా మాట్లాడేశారు. ఆవిడ అంతా ఫ్రీగా మాట్లాడతారని నేను అనుకోలే. నిఖిల్తో ఫ్రీగా మాట్లాడారు, పృథ్వీతో ఫ్రీగా మాట్లాడారు, గౌతమ్తో, ప్రతి అమ్మాయితో చాలా ఫ్రీగా మాట్లాడారు. ఎంత ఫ్రీగా అంటే నిఖిల్, అవినాషు, అను గారు ఇద్దరు ఒక సోఫాల మీద కూర్చొని బయట మాట్లాడుకుంటూ ఉంటే లోపల ఆ టైంలో మధ్యలో ఇంటర్ఫీర్ అయింది రోహిణి గారు. అదే మధ్యలో మళ్ళీ యష్మి వచ్చి కూర్చుని మాట్లాడే అంత క్లోజ్గా ఉన్నారు ఆవిడ. ఏం ఇంటర్ఫీర్ అవ్వచ్చు మన అనువులే అంటే అను గారు ఏం ఫీల్ అవ్వరు అనే సెన్స్లోనే అందరూ చాలా జోవియల్గా రియాక్ట్ అయ్యారు, ఎక్కువసేపు ఉన్నారు. ఇంకా యాక్షన్ రూమ్లో అయితే ఐ లవ్ యూ చెప్పుకోవడాలు, నువ్వు పెళ్ళైన తర్వాత ఇంత మిస్ అవ్వడం, ఇది అనేసి ఎమోషనల్ అవ్వడాలు ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత హగ్గులు చేసుకోవడాలు, పాటలు వస్తే అటు ఇటు తిరగడాలు, ఆ కేకులు తినిపించుకోవడాలు అన్నీ బాగుంది, ఓకే గుడ్. కానీ హింట్స్ పెద్దగా ఓవర్గా ఏం ఇవ్వలేకపోయారు అన్న ఫీలింగ్ ఉందా. హింట్స్ కొంచెం బాగా ఇచ్చుంటే బాగుండు, కానీ ఇంకేం చేశారో ఏమో ఎందుకో. కానీ తేజకు మాత్రం బాగా ఆడుతున్నావు అని చెప్పారు. నువ్వు బాగా ఆడుతున్నావు, గుడ్, నువ్వు మంచిగా ఆడుతున్నావు అట్టా ఆడు అన్నట్టు చెప్పారు. అదే అందరికీ అన్నీ చెప్పారు ఆవిడ, ఎవరు ఏమడిగినా చెప్పారు. అది జరిగిందండి, అంతమించి ఏం లేదు. సో ఇక్కడ తేజ ఇక్కడ కూడా కొంచెం హట్ అవుతూ ఉంటాడు, మా మదర్ వచ్చింటే బాగుండు అన్నట్టుగా పాపం. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఈ పర్టికులర్ ఎపిసోడు గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 8 అని. ఎందుకనంటే ఇద్దరు రైవలరీస్ అండి, ఒకరు గౌతమ్, ఒకరు నిఖిల్. సో వీళ్ళిద్దరు రైవలరీస్లో ఒక రైవలరీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఇంకొక రైవలరీతో నువ్వు పెట్టుకోవద్దు, వాళ్ళతో డిఫెండింగ్ వెళ్ళొద్దు, వాళ్ళని నామినేట్ చేయొద్దు అంటే సింపుల్ అండి. నేను ఇందాక చెప్పిన 2 యాంగిల్స్లో చూసుకున్న అది గౌతమ్కి ప్లస్, నిఖిల్కి ప్లస్ అవ్వాలంటే ఫర్దర్గా ప్రూవ్ చేసుకోవాలి, దాన్ని ఫర్దర్గా వచ్చే సర్కమ్స్టాన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని ఇప్పటికిప్పుడు నిఖిల్ ప్రూవ్ అవ్వదు, ఇప్పటికిప్పుడు నిఖిల్ పాజిటివ్ కాదు. కానీ గౌతమ్ కృష్ణకి 2 వైపుల పదును ఇప్పటికిప్పుడే పాజిటివ్. ఎందుకంటే ఒకటి తనకి పాజిటివ్గా చెప్పింది అనుకోండి, అంటే భయపడి గౌతమ్ కృష్ణ జోలికి వెళ్ళొద్దు, తన డిఫెండింగ్ స్కిల్స్ సూపరు అనేసి అనుకొని భయపడి నిఖిల్ అదే నామినేట్స్ కూడా చేయొద్దు, తనతో పెట్టుకోవద్దు అనేసి భయపడి చెప్పుంటే అది పాజిటివ్. లేదా గౌతమ్ కృష్ణకి భయపడకుండా తనదంతా అనవసరంగా ఏముంది, తన జోలికి వెళ్ళి తనని హీరో చేస్తున్నావు అనే సెన్స్తో చెప్పినా కూడా తనకు హైలైటే. ఎందుకంటే తనని ఆవిడ కన్సిడర్ చేసుకొని తన రిలేటెడ్గా ఆలోచించి తన రిలేటెడ్గా తనని తగ్గించడం కోసం ఇక్కడ సలహా ఇచ్చిందంటే తనని కన్సిడర్ చేస్తున్నట్టుగా కదా, ఆటోమేటిక్గా ఏమవుద్ది. సో అతనికి నువ్వు లైమ్ లైట్లోకి వస్తున్నావు, తను నీకు స్పేస్లోకి వచ్చి తను స్పేస్ తీసుకుంటున్నాడు, దాని నుంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు గౌతమ్ కృష్ణ అనే సెన్స్లో చెప్పినట్టు. అది ఎట్ట తిరిగినా కూడా తను తెలివిగా ఆడుతున్నాడు కదా, తెలివిగా ఆడుతున్నాడు అనే సెన్స్లోకి వస్తుంది. అంటే వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చి మరి తన గేమ్ గురించి పాయింట్అవుట్ చేసే అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేశారనే సెన్సిటివ్ ఆ సెన్స్లోకి వెళ్ళిపోద్ది. సో ఎటు తిరిగినా గౌతమ్కి పాజిటివ్ అండి. ఓవరాల్గా నాకైతే ఒక 10% ఎక్కువగా గౌతమ్ జోలికి వెళ్ళొద్దు, ఆ డిఫెన్స్లో నువ్వేం చేస్తున్నావు అంటే నిఖిల్ తప్పు చేశారండి, క్లియర్గా నేను చెప్పాను కదా. ఆ పర్టికులర్ పాయింట్లో యష్మి గారి పాయింట్ మీద పృథ్వీ పాయింట్ మీద వేసి యష్మి గారి పాయింట్ మీద వేసి దాన్ని లాగి 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 అక్కడ చిక్కుపోయాడండి క్లియర్గా. అది చేసిన మిస్టేక్. ఈవిడ చెప్పింది అదే, నీ పాయింట్ మీద వేస్తే ఓకే, వేరే వాళ్ళ పాయింట్ మీద వేస్తున్నావు, తనతో డిఫెండ్ చేయలేకపోతున్నావు అనే సెన్స్లో చెప్పారు. వెరీ పాజిటివ్ ఎపిసోడ్ ఫర్ గౌతమ్ కృష్ణ అండి. దెర్ ఈజ్ నో డౌట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ వైల్డ్ కార్డ్ కూడా గెలవచ్చు అనే అంత దగ్గరగా వెళ్తున్నాడండి గౌతమ్ కృష్ణ. మేబీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి, వైల్డ్ కార్డ్ కూడా గెలుస్తారా అనేసి అంటే
గౌతమ్ కృష్ణ తప్ప వైల్డ్ కార్డ్స్లో ఎవడైనా గెలవచ్చురా అనే స్థాయి నుంచి వైల్డ్ కార్డ్స్లో గెలిస్తే గౌతమ్ కృష్ణ అనే అంత స్థాయికి వచ్చాడండి. ఎక్స్ట్రాడినరీ జర్నీ అండి. ఎందుకంటే ఫస్ట్ నామినేషన్లోకి రాగానే ఇంక ఎలిమినేట్ అయిపోయాడు. వేరే వాళ్ళ భిక్షతో ఉన్నాడు గౌతమ్ కృష్ణ అని చెప్పిన రోజు నుంచి గౌతమ్ కృష్ణకి పడే ఓట్లు వల్ల కూడా తనతో ఉండే కంటెస్టెంట్స్ సేవ్ అవ్వచ్చు, తన నామినేషన్లో లేకుండా ఉంటే అనేంత ఓటింగ్ దాకా తెచ్చుకున్నాడండి గౌతమ్ కృష్ణ. 2 కూడా అంతే. నేను అనుకున్నా వైల్డ్ కార్డ్స్ గెలిచే ఛాన్సే లేదు ఈ సీజన్ 8లో అనే స్థాయి నుంచి వైల్డ్ కార్డ్స్ కూడా గెలవచ్చు అనేదాకా తెచ్చున్నాడు గ్రాఫ్. వెరీ గుడ్ అంతే. దట్టు ఏంటి, ఇంతవరకు 2 టాస్క్లు జరిగాయి. ఒకటి ఆ రౌండ్ బోన్ టాస్క్ బాగా ఆడాడు, ఇంకోటి వచ్చేసరికి మొన్న నబీల్తో జరిగిన టాస్క్ బాగా ఆడాడు. ఆ 2 తప్పించి పెద్దగా టాస్క్లు పెట్టింది లేదు, అంతలే ఏం లేదు. అయినా కూడా ఇంతకి క్రియేట్ చేశారంటే ఫర్దర్గా టాస్క్లు కానీ 2-3 వారాలు జరిగితే అవి ఇంకా బాగా ఆడితే చాలా ఛాన్స్ ఉందండి. అదేవిధంగా ఇది వార్ వన్ సైడ్ అయిపోయి గౌతమ్ కృష్ణ గెలిచేసారనే సెన్స్లో కాదు, స్టిల్ దెర్ ఈజ్ ఎ వార్ బిట్వీన్ గౌతమ్ అండ్ నిఖిల్. చాలా టైట్గా ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్న పోల్స్ అన్నీ కూడా క్లియర్గా యూత్ వేసే ఓట్లు, ఫ్యామిలీ ఆడియన్స్, ముసలోళ్ళు, సీరియల్ ఆడియన్స్ వేసే ఓట్లు వేరే రకంగా ఉంటాయి. ఆ ఓట్లకి ఈ ఓట్లకి సంబంధమే లేదు. ఆ ఓట్లు ఖచ్చితంగా నిఖిల్కి పడుతున్నా ఉండొచ్చు. కాబట్టి ఇప్పటికీ ఫుల్ ఆఫ్ టైట్ ఉంది, ఎవరైనా గెలవచ్చు అనే సెన్స్లో ఉంది. ఇక నుంచి తనకి వచ్చిన హింట్స్ కష్టమైన హింట్స్ కాబట్టి తన పాత్ర డిఫికల్ట్, తినకు వచ్చిన హింట్స్ ఖచ్చితంగా పాజిటివ్గానే వచ్చాయి కాబట్టి తిన పాత్ర ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫ్లోలో వెళ్ళిపోతారు హ్యాపీగా. తిను స్ట్రెస్తో కూడుకున్న జర్నీ అవుద్ది. కానీ ఈ స్ట్రెస్ని బాగా హ్యాండిల్ చేస్తే బీభత్సంగా మారిపోవచ్చు గ్రాఫ్ కూడా. సో యాజ్ ఆఫ్ నౌ గౌతమ్కి వెరీ గుడ్ ఎపిసోడ్ అండి, నో డౌట్. మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. తనకి సంబంధం లేకుండా గుడ్ ఎపిసోడ్స్ పడడం అంటే చిన్న విషయం కాదు. తన ఇంటర్ఫీరెన్స్ లేకుండా అది ప్యూర్ ఎలివేషన్ అంతే అంతే, ఇంక మనం ఏం చెప్పలేం. సో కొత్తగా ఎవరు చూస్తున్నారో మన ఛానల్ నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో 185,000 మంది ఉన్నారు. దాంట్లో ఒక పోల్ పెట్టాను, గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఏంటి అనేది. అండ్ మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో కూడా గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఓటింగ్ పెట్టాను. మన ట్విట్టర్లో కూడా ఆదిరెడ్డి అఫీషియల్లో కూడా గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఓటింగ్ పెట్టాను. ఆదిరెడ్డి అని సెర్చ్ చేయండి, బ్లూ టిక్ ఉంటుంది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు అనిపిస్తుంది చెప్తాను, మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. కష్టం నిఖిల్ పాత్స్ పాపం ఎలా క్రియేట్ చేస్తారో, ఎలా డీల్ చేస్తారో తెలియట్లా. డీల్ చేశాడంటే సూపర్.